నమస్కారం అండి. థాయ్ గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్కి మీ అందరికీ స్వాగతం. నా పేరు బోగస్ నూగ్. ఈ వారం మనం చర్చించబోయే చిత్రం పేరు కోర్ట్, స్టేట్ వర్సెస్ ఏ నోబడి. ఈ చిత్రం మీకు నెట్ఫ్లిక్స్ లో దొరుకుతుంది. తప్పకుండా చూడండి, ఎందుకంటే మేము చూసాం కాబట్టి. ఈ కోర్టు కేసు ఏంది, బాధితులు ఎవరు, ముద్దాయి ఎవడు, ఇవన్నీ చెప్పే ముందు ముఖ్యమైన పని చేసుకోవాలని జడ్జి గారు కేసుని మళ్ళీ వాయిదా వేశారు. ఆ ముఖ్యమైన పని ఏంటంటే అవార్డ్ విన్నింగ్ సోషల్స్ అవార్డ్స్. ఇవేంటంటే ఇన్స్టాగ్రామ్ లో @_thigap, ట్విట్టర్ లో @thigap, మా ఈమెయిల్ వచ్చి mindthigap@gmail.com. ఇంకా మా థైగ్యాపర్స్ కమ్యూనిటీ జాయిన్ అవ్వాలంటే, మాకు సపోర్ట్ చేయాలంటే మా డిస్కార్డ్ మరియు పేట్రియాన్ లింక్స్ ప్రతి ఎపిసోడ్ డిస్క్రిప్షన్ లో ఇంకా మా లింక్ ఇన్ బయోలో మీకు లభిస్తాయి. సో అంతటితో అవార్డ్ విన్నింగ్ సోషల్స్ సమాప్తం. ఇప్పుడైనా ఈ కోర్ట్ కేసు ఏంది, బాధితులు ఎవరు, నిందితులు ఎవరు, ఆ 2 words కి డిఫరెన్స్ నాకు తెలియదు. ఎవరైనా రాసి చెప్పండి. అదేంటో చూద్దామా అంటే లేదు, మళ్ళీ జడ్జ్ గారు కేసు వాయిదా వేశారు. ఎందుకంటే ఇప్పుడు సారాంశం చెప్పాలి ఫస్ట్ మీకు, స్పాయిలర్స్ లేకుండా. ఈ కోర్ట్ కేసెస్ ఇట్ నెవర్ స్టాప్స్. సో సారాంశం ఏంటంటే, వైజాగ్లో ఒక కోర్టు ఉన్నది. ఆ కోర్టులో ఒక జడ్జ్ ఉన్నాడు. ఆ జడ్జికి పాపం ఏమీ ఎంటర్టైనింగ్ గా లేదు చూడనీకి. ఇప్పుడు మన థైగ్యాపర్స్ లో కొంతమంది లాగానే ఉన్నవన్నీ చూసాడు, అన్ని వినేశాడు. బట్ కొత్తగా ఏదో సంథింగ్ న్యూ, కొత్తగా ఏదో కావాలి, అది జడ్జి గారికి దొరకట్లేదు అనమాట. సో ఏం చేస్తాం, పడుంది ఇంకా ఓటీటీలో కాదు, టీవీలో కాదు, థియేటర్లో కాదు అంటే, సరే ఇంకా రోజు కోట్లలో ఏదో ఒక కథ నడుస్తూనే ఉంటది కదా, పోయి చూద్దాం కథ ఏంటి, కామోషం ఏంటి, క్యారెక్టర్లు ఏంటి, ఏమైనా అక్కడైనా ఏదైనా వెరైటీ మసాలా, పోపు గింజలు ఇవి తగులుతాయేమో అని చెప్పి రోజు జడ్జి కోర్టుకు వస్తుంటారన్నమాట అదే పని కోసం. ఈ పలానా సినిమాలో చందు అనే ఒక 19 ఏళ్ల కుర్రాడు ఒక కేసులో ఇరుక్కుంటాడు. ఒక మైనర్ అమ్మాయి మీద హరాస్మెంటో ఏదో లంగ పని చేశాడని ఒక పాక్సో కేసు వేస్తారు వీడి మీద. ఆ కేసు ఆల్మోస్ట్ క్లోజ్ అయ్యేదాకా వచ్చేస్తుంది. సినిమా మొదలవుతూనే మనకు చెప్పేస్తారు, జడ్జి మొత్తం డ్రామా చూశాడు, అంతగా పండలే, అంతగా నచ్చలే, కానీ ఆ కుర్రాడు ఏదో వేసుంటాడని చెప్పేసి వాడిని శిక్షించే తీర్పు చెప్పబోతుంటాడు. కానీ అప్పుడే చెప్పేస్తే ఎలా? ఒక కోర్టు కేసులో ఆ రోజే వచ్చి చూసామా, విన్నామా, తిన్నామా, తాగామా అని చెప్పి ఆ రోజే తీర్పు చెప్పేస్తే ఎట్లా? నో, మళ్ళీ వాయిదా వేయాలి కేసు తప్పకుండా. సో అన్నీ అయిపోయినాయి, డెసిషన్ కూడా నా దగ్గర ఉంది సంఖ్యలో, కానీ నేను ఇప్పుడు చెప్పాను, నేను మీకు తర్వాత 3 రోజుల తర్వాత చెప్తా అని చెప్పుకొని జడ్జి వెళ్ళిపోతాడు. ఎందుకంటే లైఫ్లో కొంచెమైనా డ్రామా కావాలి జడ్జికి. సో అలా వెళ్ళిపోయేసరికి చందుకి పలుకుబడి ఉన్న వాళ్ళు, ఒక ఇంటర్నెట్ కెఫే వాడు ఉంటాడు, సాయం చేద్దామని ఏదో వస్తాడు కోర్టులకి రెగ్యులర్గా. సో ఇప్పుడు ఈ 3 రోజులలో ఇంకా ఏం చేయలేము అంటే, బయట ఛాయ్ తాగుతుంటే పలానావాడు చెప్తాడు, ఎవడో ఇట్లా మోహన్ రావు అని ఒక అడ్వకేట్ ఉన్నారు, తోపు తురుము, నువ్వు వెళ్ళి వాళ్ళకి ఏమైనా అడిగితే ఏమైనా లాస్ట్ మినిట్ ఏమైనా అవ్వచ్చేమో, ఆల్మోస్ట్ ఇంకా అయిపోయినట్టే, ఇది నీకు తీర్పు చెప్పేస్తాడు అంటున్నాడు 2 రోజుల తర్వాత. సో ఛాన్స్ అయితే లేదు, కానీ ఏదైనా ఛాన్స్ ఉంది అంటే ఇదే నీకు ఛాన్స్ అని చెప్తే, అప్పుడు ఈ ఇంటర్నెట్ కెఫే వాడు పోతాడు. ఈ ఉన్న లాయర్తో అవ్వట్లేదు, కనీసం కొత్త లాయర్ని తెచ్చుకొని ఈ కేసు మళ్ళీ పోరాడదామని చెప్పి ఆ కొత్త లాయర్ పట్నికి పోతాడు మోహన్ రావు దగ్గరికి. సో ఇంతకీ ఈ కేసు ఏమవుతుంది? చందు అలానే జైల్లో పడుంటాడా, లేకపోతే ఈ ఇంటర్నెట్ కెఫే వాడికి కొత్త లాయర్ దొరుకుతాడా? అన్నిటికంటే ముఖ్యంగా మన జడ్జి గారికి ఫైనల్లీ కొంచెం చూడదగ్గ నచ్చిన డ్రామా చూడగలుగుతాడా ఇన్ దిస్ లైఫ్ ఆఫ్ బోర్డమ్ అండ్ నో కాంటెంట్? మన జడ్జికి ఏమాత్రమైనా ఎంటర్టైన్మెంట్ దొరుకుతుందా దొరకదా అనేదే ఈ సినిమా. తప్పకుండా చూడండి కోర్ట్. సో ఇప్పుడు సారాంశం కూడా అయిపోయింది కాబట్టి మనం స్పాయిలర్లతో పాటు ఈ సినిమాని దీర్ఘంగా చర్చిద్దాం, పరిశీలిద్దాం, తవ్వుదాం. మొదలుగా థైగ్యాప్ రివ్యూ సినిమాటిక్ యూనివర్స్లో మనం ప్రతిసారి చెప్పుకున్న పాయింట్ ఏంటంటే, ఏ సినిమాకైనా అన్నిటికంటే ముఖ్యమైనది దాని స్టార్టింగ్ అండ్ దాని ఎండింగ్. సో ఈ సినిమా స్టార్టింగ్ ఎలా ఉండే, నాకైతే చాలా అబ్రప్ట్గా స్టార్ట్ అయినట్టు అనిపించింది. ఆ సినిమా టైటిల్ యానిమేషన్ అవ్వగానే ఆ స్టార్టింగ్ కొన్ని సన్నివేశాలు అసలు ఒక ఫ్లో లేకుండే.
సీన్ టు సీన్ కట్స్లో కూడా ఒక రిథం లేకుండే, అంటే నేను పేసింగ్ అంటున్నా, ర్యాండమ్లీ కట్ అయినట్టు అనిపించాయి అవి. సాధారణంగా మనకి ఏం చేస్తారు, ఎస్టాబ్లిష్మెంట్ అంటాం. ఈ ఎస్టాబ్లిష్మెంట్ కొన్ని రకాలుగా ఉండొచ్చు. కొంతమంది వాళ్ళ సినిమా స్టార్టింగ్లో మూడ్ని ఎస్టాబ్లిష్ చేస్తారు, లేదా ఆ స్టార్టింగ్ లొకేషన్ని బాగా ఎస్టాబ్లిష్ చేస్తారు, లేదా ఆ సినిమా దేని గురించి అసలు ఒక చిన్న తాత్పర్యంలో చూపించేస్తారు. ఇది మనం రీసెంట్గా దేంట్లో చూసాం, రుద్రవీణ ఒక ఎగ్జాంపుల్. అది ఒక స్టైల్. సో ఇందులో ఏదైనా ఉండేనా, ఒక ఎస్టాబ్లిష్మెంట్, ఒక మూడైనా ఎస్టాబ్లిష్ అయిందా, ఒక లొకేషన్ అయినా ఎస్టాబ్లిష్ అయిందా. మీరు కోట్ అనొచ్చు, కోట్ని ఎస్టాబ్లిష్ చేశారు కదా, లేదు, దాన్ని బాగా ఎస్టాబ్లిష్ చేయలేదు, ఎందుకంటే జస్ట్ ర్యాండమ్ కట్స్ చూపించేశారు అంతే, ఒక రిథం లేకుండా దాంట్లో. సో స్టార్టింగ్ నాట్ గ్రేట్, అక్కడ కొన్ని పాయింట్స్ పోతాయి నా లెక్కలో. ఇక ఎండింగ్కి వద్దాం. వాట్ అండ్ ఎండింగ్. వీళ్ళిద్దరూ చందు జాబిలి మొత్తం అంతా అయిన తర్వాత బస్ స్టాండ్ దగ్గర రోడ్కి అటు ఇటు ఉంటే ఈ పోరి రోడ్ క్రాస్ చేసి వచ్చి, ఇప్పుడు నాకు 18 years అంటది. అది విని వీడి కంట్లో నీళ్ళు వస్తాయి. ఇద్దరు గట్టిగా కౌగిలించుకుంటారు. శుభం అని ఒక ఎండ్ టైటిల్ కార్డ్ వస్తుంది. ఫ్రీజ్ ఫ్రేమ్, అబ్రప్ట్ ఎండింగ్. సో అబ్రప్ట్ స్టార్టింగ్, అబ్రప్ట్ ఎండింగ్. ఆ ఎండింగ్ కూడా నేను 18 years అన్నాక వాడు ఏడ్చి కౌగిలించుకోవడం ఏంది, అది ఫ్రీజ్ ఫ్రేమ్ చేసి శుభం అని అక్కడ ఎండ్ చేయడం ఏంటి, కొంచెం ఆఫ్ ఉండేది. ఎందుకు ఇలా చేసుంటారు అని ఆలోచిస్తే నాకు తట్టిన క్లూ ఏంటంటే, హింటు, బహుశా ఫిల్మ్ మేకర్కి ఈ సినిమాని ఒక పాజిటివ్ నోట్లో, ఒక పాజిటివ్ ఫ్రేమ్తో కట్టేద్దామని ఒక సెంటిమెంట్ ఉండేనేమో, లేదా ఇంకెవరో అలా చేపించుంటారు. మన టీఎఫ్ఐ గురించి మనకు తెలిసిందే, విఎఫ్ఎక్స్ పులి ఎక్సెట్రా ఎక్సెట్రా బ్రాండ్. సో ఫిల్మ్ మేకర్ కాకుండా పక్కన ఉన్నవాళ్ళు, పైన ఉన్నవాళ్ళు, వాళ్ళు ఏమైనా ప్రెషర్ పెట్టారా, దీన్ని ఒక సో కాల్డ్ పాజిటివిటీతో ఎండ్ చేద్దాం. అది పాజిటివ్ కాదు యాక్చువల్గా వీళ్ళు ఏదైతే చేశారో, కానీ వాళ్ళ దృష్టిలో కొంప తీసి సో కాల్డ్ పాజిటివ్ ఫ్రేమ్తో ఎండ్ చేద్దామని అలా వచ్చారా. అన్నిటికంటే ఎక్కువ నా ఓటు దీనికి వెళ్తుంది. ఈదర్ ఆ ఫిల్మ్ మేకర్కే ఆ ఉద్దేశం ఉండే, లేకపోతే ఎవరో చేయి పట్టుకొని చేయించారు, కానీ దానివల్ల బిస్కెట్ తిన్నది. ఎందుకంటే అది సినిమాలోనే ఏం చూపించారో దానికి కన్సిస్టెంట్గా లేకుండే. సినిమాలో ఏం చూపించారంటే, ఎప్పుడైతే చందుగాడిని బొక్కలో వేసి వాడిని మక్కిలు ఇరిగొట్టారో అప్పుడు వాడు కొంచెం సెన్స్ వస్తుంది. అండ్ జైల్లోకి వెళ్లే ముందరే వాడు అమ్మ ఫోటో తీసుకుంటాడు, జాబిలి ఫోటో తీసుకోపోడు లోపలికి. ఉన్నంతకాలం అమ్మని తలుచుకుంటూ ఏడుస్తుంటాడు. కోర్టులోకి వచ్చాక కూడా లాస్ట్కి ఎప్పుడైతే జాబిలి కోర్టులోకి వస్తుందో అప్పుడు ఒకటే ఒక చూపు అంతే. మధ్య మధ్యలో దొంగ చూపులు 2-3 సార్లు, ఆ ప్రేమ, ఆ తపన అట్లాంటివి ఏం చూపిలే. కేసు అంతా అయిపోయిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత కూడా ఎదురుగానే నడుస్తూ పోతుంది జాబిలి తన అమ్మతో, కానీ వీడు తన వైపు చూడని కూడా చూడు అసలు. ఆ మొత్తం భుజాల మీద నుంచి ఆ భారం అంతా ఇట్లా పోయేసరికి వాడు బయటికి వచ్చి వాడు దిక్కులు చూస్తున్నాడు అంతే. ఎవరితోనైనా ఏమైనా కమ్యూనికేషన్ చేశాడా అంటే మళ్ళీ అది అమ్మతోనే. జాబిలి అసలు ఎక్కడ లేకుండా సీన్లో. సో ఒక విధంగా వీళ్ళు ఎస్టాబ్లిష్ ఏం చేశారు అంటే, సినిమాలో మనకి చూపించింది ఏం ఎస్టాబ్లిష్ చేస్తుండే అంటే, మొత్తానికి వీడికి ఈ 19 years old ఊత్కి మళ్ళీ కొంచెం భూమి మీదకి వచ్చాడు. హీ టచ్డ్ గ్రాస్. ఏంటంటే ప్రేమ దోమ ఇవి కాదు, ఇంకా మనం పిల్లలమే ఏదో అనుకుంటూ ఏదో ఊహాలోకంలో తేలుతుండే గాని మళ్ళీ నేల మీదకి వచ్చినాం, రియాలిటీకి వచ్చినాం అన్న ఒక వైబ్ ఎస్టాబ్లిష్ అయింది సినిమాలో వాళ్ళు ఏదైతే చూపించారో. కానీ ఈ ఎండింగ్ ఫ్రీజ్ ఫ్రేమ్తో అది కన్సిస్టెంట్గా లేకుండే. ఎందుకంటే ఆ ఫ్రీజ్ ఫ్రేమ్తో చాలా అర్థాలు వస్తాయి. ప్రేమదే విజయం, ప్రేమ గొప్పది, బొంగులో ప్రేమ, ఇది ప్రేమ కాదు. ఇది ఈ ఏజ్లో 17-19లో ప్రేమ కాదు, అది క్రషో లేదా ఇన్ఫాచ్యువేషనో అంతే. దీనికి మళ్ళీ డబ్బా అంటించడం ఏంటంటే, ఆ కోర్ట్ కేసులో ఆ జడ్జి మళ్ళీ మహాన్ భావుడు. అసలు మన దేశంలో జడ్జులు నిజంగా అందరికంటే పెద్ద సూపర్ స్టార్లు వీళ్ళవుతున్నారు. ఈ జడ్జి వచ్చేసి మళ్ళీ ఇది క్రిమినల్ కేసు కాదు, ఇది ఒక కేస్ ఆఫ్ లవ్ గా దీన్ని భావిస్తున్నారు. నువ్వే అరే కేస్ ఆఫ్ లవ్ ఏంది, అది చెప్పాల్సిన అవసరమే వచ్చింది. ఇట్స్ జస్ట్ వీక్ డయలాగ్, అది రైటింగ్లో పోతుంది అది. సో ఓకే, ఒక రివ్యూవర్గా ఏదో తప్పులు చూపించినావు, లోపాలు తీసినావు, ఎట్లా ఉండాల్సి ఉండే ఇట్లా కాకుండా ఫ్రీజ్ ఫ్రేమ్ హగ్గింగ్ షాట్ కాకుండా థైగ్యాప్ అంటే ప్రొఫెషనల్స్. సో ఆల్టర్నేటివ్గా అది కాకుండా ఏమి చేయాల్సి ఉండే అంటే, నా ఉద్దేశంలో జాబిలి రోడ్ క్రాస్ చేసి వస్తుంది, అక్కడ చందుకి ఏం చెప్తుంది ఏం చెప్పదు అనేది ముఖ్యం కాదు. అదే డైలాగ్ అనుకుందాం, నేను 18 years అయ్యాను అని చెప్తుంది, వాడు ఏడుస్తాడు, కౌగిలించుకుంటారు, టిల్ దేర్ ఇట్స్ ఫైన్. దాని తర్వాత జాబిలి మళ్ళీ బుద్ధిగా రోడ్ క్రాస్ చేసి వాపస్ వెళ్తుంది. వాళ్ళిద్దరు మళ్ళీ చూసుకుంటారు ఒకరొకరిని, లాంగ్ షాట్ వాళ్ళిద్దరు మధ్యలో, అక్కడ ఫ్రీజ్ ఫ్రేమ్ చేసి శుభమన్ వై.
ఇలా ఉంటే ఈ ఎండింగ్ 2 విధాలుగా పనిచేస్తుంది నా లెక్కలో. మొదలుగా ఇది ఒక హ్యాపీ ఎండింగ్ కాదు. సాధారణంగా మనం ఐడియలిస్టిక్గా ఆలోచిస్తే హ్యాపీ ఎండింగ్ ఏంటి అంటే వీళ్ళిద్దరూ ప్రేమ గెలిచింది, వీళ్ళిద్దరూ ఏజ్ అదంతా పక్కన తోసిపడేస్తారు. ఇమోషనల్గా ఉన్నవాళ్ళు ప్రేమ గెలిచింది, వీళ్ళిద్దరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు, సెటిల్ అయిపోతారు, ట్రూ లవ్, హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్. కానీ ఈ సినిమాలో చూపించింది ఏంటి? ఈ సినిమాలో చూపించిన సందర్భం ఏంటంటే ఇద్దరు పిల్లకాయలు ఊహాలోకంలో తేలుతూ రియాలిటీకి దిగొచ్చారు. ఎంతవరకు రియాలిటీకి లాక్కొచ్చాయంటే పరిస్థితులు అండ్ క్యారెక్టర్స్, ఈ మంగపాటి వీళ్ళందరి వల్ల ఇద్దరికి ఎంత పెద్ద ఝట్కా తగిలిందంటే ఇదొక లైఫ్ చేంజింగ్ సందర్భం వీళ్ళిద్దరికి. వాళ్ళ క్యారెక్టర్ని ఇంకో లెవెల్లో మార్చే, డెవలప్ చేసే సందర్భం ఇది. సో జాబిలి మళ్ళీ రోడ్ క్రాస్ చేసి వాపస్ తన బస్ స్టాప్కి వెళ్ళి వాళ్ళిద్దరి మధ్యలో శుభం అని వేస్తే అర్థం ఏమొస్తుంది అంటే వీళ్ళిద్దరూ ఇప్పుడు విడిపోతున్నారు. బేసిక్గా వీడు బుద్ధిగా వీడి పని వీడు చేసుకుంటాడు, ఆ అమ్మాయి తన అమ్మ అన్నట్టే ఎంసెట్ లాంగ్ టర్మ్ కోచింగ్ దేనికో పోయి లైఫ్ బర్బాద్ చేసుకోబోతుంది. ఇది ఎందుకు వర్క్ అయ్యేది అంటే ఇది ఒక హ్యాపీ ఎండింగ్ కాదు నేను చెప్పినట్టు. దానివల్ల జనరల్ ఆడియన్స్కి అది మైండ్లో ఇంకా కొంచెం ఉండిపోయే అవకాశం ఉంది అండ్ అది ఒక పాజిటివ్ అవుతుంది. ఎందుకంటే సినిమా ఎండింగ్ ఎట్లా ఉండాలి అంటే ఆడియన్స్ మైండ్లో ఉండిపోవాలి కాసేపు. ఈ హ్యాపీ ఎండింగ్ ఇవ్వకపోతే కొంతవరకు ఉండిపోతుంది. కానీ ఎందుకు అది మళ్ళీ నెగటివ్గా తిరిగి దెబ్బ ఎందుకు కొట్టదు అంటే సాధారణంగా ఆడియన్స్లో ఎక్కడో ఒకలాంటి యాక్సెప్టెన్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఆ ఏజ్లో 19 years 17 years ఎంతమంది సో కాల్డ్ లవ్ స్టోరీస్ సక్సెస్ఫుల్ అయినాయి? అలాంటి వాళ్ళు మనకి ఎంతమంది ఉన్నారు తెలిసిన వాళ్ళు? మన లైఫ్లోనే ఒకవేళ అట్లా జరిగితే అది సక్సెస్ అయిందా? ఎన్ని అట్లా అబ్రప్ట్గా అడ్డంగా ఇట్లా ఆగిపోతాయి, ఊరొదిలి వెళ్ళిపోతే కథం, స్టోరీ అయిపోయింది, లేకపోతే ఇంకేదో అవుతుంది, ఎన్ని ఉన్నాయి ఇట్లాంటి కథలు. సో ఆ ఏజ్లో అలా జరగడం అనేది, వీళ్ళు విడిపోవడం అనేది ఒక విధంగా ఆ డిస్సాటిస్ఫాక్షన్ వల్ల ఆడియన్స్ మైండ్లో ఇంకా ఉండిపోయే అవకాశం ఉంది. ఇంకో విధంగా ఒకలాంటి యాక్సెప్టెన్స్ కూడా అవును కదా, ఇంకేం ఎక్స్పెక్ట్ చేసాం మనం, ఇదే కదా అవ్వాల్సింది, నాతో కూడా ఇదే అయింది, నా దోస్త్ గారితో కూడా ఇదే అయింది, ఈ చైల్డ్హుడ్ లవ్, చైల్డ్హుడ్ క్రష్లు ఇవన్నీ ఎటుపోతాయి, మనందరికీ ఎటుపోయినాయి, ఇవన్నీ అక్కడే గంగలో కలిసినాయి. సో అది నా ఉద్దేశం. వాళ్ళ ఏజ్కి 19 and 17 years ఆ ఏజ్కి ఇద్దరు పిల్లల వైపు తల్లిదండ్రులు కూడా ఎంత లిబరల్గా ఉన్నా, ఎంత ఓపెన్ మైండెడ్ ఉన్నా వాళ్ళకైనా బుర్రుండాలి. ఇది లవ్ అయితే కాదు, ఇది జస్ట్ ఒక క్రష్ అయి ఉంటుంది. ఇది నిజంగా లవ్ అయితే, నిజంగా ప్రేమ అయితే దీన్ని టెస్ట్ చేయాలి కాసేపు. మీరు 17-19 ఉన్నారు, ఆగండి. 23-24 అయ్యేదాకా చదవండి, తిరగండి, లైఫ్ కొంచెం చూడండి. దాని తర్వాత ఇంకా అదే లవ్ గివ్ ఫీలింగ్ ఉందంటే అప్పుడు చూసుకుందాం, వచ్చి తాంబూలాలు అవన్నీ. అప్పుడు దాకా నోరు మూసుకొని ఉండాలి. ఎంత ఓపెన్ మైండెడ్ ఉన్నా కనీసం అక్కడ దాకైనా బండాగాలి. 17 and 19 is not the age. సో ఆ ఫ్రీజ్ ఫ్రేమ్ వాళ్ళిద్దరు కౌగిలించుకోవడం మీద శుభమని పెట్టడం అనేది దాట్స్ నాట్ ఇట్. నోరు మూసుకొని అది మళ్ళీ రోడ్ క్రాస్ చేసి వీళ్ళిద్దరు ఆపోజిట్ ఉంటే మధ్యలో శుభం అని ఇట్లా రావాలి. లిటరల్గా ఆ శుభం ఎంత లావు ఉండాలంటే వాళ్ళిద్దరిని విడదీసే అంత లావు ఉండాలి. కమ్ ఆన్ గైస్. ఎనీవేస్, సో దట్ వాజ్ అబౌట్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్. ఇప్పుడు మనం మన స్టాండర్డ్ టెంప్లెట్ విచ్ ఇస్ పాజిటివ్స్ అండ్ నెగటివ్స్ ఇవి మాట్లాడుకుందాం. మొదలుగా అయితే నేను పాజిటివ్స్తో స్టార్ట్ చేస్తా. పాజిటివ్స్లో నాకు కాస్టింగ్ ఇంకా యాక్టింగ్ ఈ రెండింటిని కలుపుతున్నాను. సాధారణంగా ఈ రెండు కలపకూడదు, కానీ పరిస్థితుల వల్ల చేయాల్సి వస్తుంది, తప్పట్లేదు. ఎపిసోడ్లో ఇంకా కొంచెం తర్వాత చెప్తాను నేను. కాస్టింగ్ అండ్ యాక్టింగ్లో నాకు ఓవరాల్గా పాజిటివే. ఎవరు కూడా సరిగ్గా కాస్ట్ చేయలేదు ఒక రోల్లో, లేదా ఈ యాక్టర్ సరిగ్గా పండలేదు, ఓవరాల్గా నాకైతే అనిపించలేదు, ఎక్సెప్ట్ ఫార్ హర్షవర్ధన్. ఈ సినిమాలో ఈ పాత్రలో అండ్ నేను మెయిన్లీ కోర్ట్ సీన్స్లో అంటున్నా, నాకెందుకో హర్షవర్ధన్ చేసిన యాక్టింగ్ సెట్ కాలేదు. అక్కడ కొంచెం హ్యామింగ్ అనిపించింది. కానీ అది యాక్టరే మిస్ అయ్యాడా లేదా అది కాస్టింగ్ చాయిసే తప్పుండేనా, ఇది ఇక్కడ నాకు ఆనెస్ట్లీ క్లారిటీ లేదు. సో ఈ రెండు కలిపి చెప్తున్నాను నేను. ఓవరాల్గా అన్ని బాగున్నాయి. యాక్టింగ్ కూడా అందరూ బాగా చేశారు. ఎవరు కూడా ఓకే ఈ పలానా యాక్టర్ మరీ పుష్ చేశాడు లేదా ఇప్పుడు దాకా నేను చూసిన దాంట్లో వాళ్ళ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇది అన్నట్టు అయితే నాకు అనిపించలేదు. మంగపాటి యాక్టర్ ఒక్కడే కొంచెం స్టాండ్ అవుట్ అయ్యాడు. ఎందుకంటే ఎస్ ఆ క్యారెక్టర్ స్ట్రాంగ్గా రాశారు, కానీ దానికి తగ్గినట్టు పర్ఫార్మెన్స్ కూడా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఉండే.
జస్టిస్ చేసిన పర్ఫార్మెన్స్ అది. పనికి జస్టిస్ అయితే చేశారు యాక్టర్స్. కానీ ఈ యాక్టర్స్ దగ్గర, యాక్టింగ్ దగ్గర ఈ మధ్య మన ఇండస్ట్రీ వేరే పంచాయతీ నడుస్తుంది. అది నేను తర్వాత వస్తా దానికి. నెక్స్ట్ పాజిటివ్ వచ్చి అడ్వకేట్ మోహన్ రావు ఆఫీస్లో ఆ సెటప్, ఆ క్యారెక్టర్స్, ప్రియదర్శి, ఇంకో అమ్మాయి ఉంటుంది, మోహన్ రావు అసిస్టెంట్ అనుకుంటా, ఇంకా మోహన్ రావు హిమ్సెల్ఫ్, ఈ క్యారెక్టర్స్, వాళ్ళ ట్రీట్మెంట్, వాళ్ళ రిలేషన్షిప్, ఇది నాకు బాగానే చేసినట్టు అనిపించింది. ఇట్ వాజ్ డీసెంట్. ఓవరాల్ క్యారెక్టర్స్ సినిమాలో కూడా ఎంతమంది క్యారెక్టర్స్ని వీళ్ళు వాడారు, మొత్తం కథలో ఆ క్యారెక్టర్స్కి ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉండే, ఎన్నెన్నిసార్లు మళ్ళీ వచ్చిపోతున్నారు, రికరింగ్ అపియరెన్సెస్, ఇది కూడా నాకు రైటింగ్లో ఒక ప్లస్ అనిపించింది. బాగా వాడుకున్నారు అనిపించింది. ఒక ఎక్సెప్షన్ ఉంది, అది నేను తర్వాత చెప్తాను. అంటే రైటింగ్లో నెగటివ్స్ కూడా ఉన్నాయి, అది కూడా నేను చెప్తాను తర్వాత. బట్ ఇది ఒక పాజిటివ్ అనిపించింది. మోహన్ రావు ఆఫీస్ సెటప్ ఒకటి, అండ్ మిగతా వాళ్ళు ఓవరాల్గా క్యారెక్టర్స్ ఎట్లా వాడుకున్నారు స్టోరీలో అనేది, ఇది ఒక పాజిటివ్ నాకు. అండ్ మోహన్ రావు చేత చెప్పించిన డయలాగ్స్ కూడా, ఆ ట్రాలీ ప్రాబ్లం కానీ, ఆ తేజ అంటే ప్రియదర్శి చేసిన క్యారెక్టరు తేజ మొత్తం డిమారలైజ్ అయిపోయి, ఈ లాయర్ పని నా వల్ల కాదు, నాకు చేత కాదని చెప్పి ఎప్పుడైతే ఊరికి పారిపోతాడో, అప్పుడు మోహన్ రావు వచ్చి ఎలా అయితే వాడికి ఒక మొరల్ బూస్ట్ ఇస్తాడో, ఆ సీన్, ఆ డయలాగ్స్ కూడా ఒక పాజిటివ్ ఈ సినిమాకి. అందులో ముఖ్యంగా నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే, ఆడియన్స్కి ఆలోచించడానికి ఒక అవకాశం ఇచ్చారు. ఆ ట్రాలీ క్వశ్చన్లో మొత్తం ఒకటేసారి దందం చేయకుండా స్టెప్ బై స్టెప్ ఆ సందర్భాన్ని మారుస్తూ, తేజ ఎలా సమాధానం చెప్తే దానికి మళ్ళీ వ్యతిరేకంగా ఇంకో కొత్త సందర్భం అక్కడ పెట్టి ఇప్పుడేమంటావు అనడము. సో దాంతో టైం తీసుకోవడం వల్ల కనీసం ఆ మెయిన్ పాయింట్ ఏదైతే ఉందో, ఏదంటే నువ్వు ప్రశ్నలు సరిగ్గా అడుగుతున్నావా, అసలు అడగాల్సిన ప్రశ్నలు నువ్వు అడుగుతున్నావా, అటువైపు ఆలోచిస్తున్నావా లేదా అన్న పాయింట్ కొంచెం టైం తీసుకొని ఆ పాయింట్కి వస్తే దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే ఇంకా గట్టిగా కూర్చుంటుంది మైండ్లో. నెక్స్ట్ పాజిటివ్ నాకు, చందుగాడు జైలుకి వెళ్ళేటప్పుడు వాళ్ళ అమ్మ ఫోటో తీసుకెళ్ళడం. ఇది వేరే ఇండస్ట్రీ వాళ్ళకి లేకపోతే వేరే సినిమాలు చూసే వాళ్ళకి ఇది పెద్ద విషయం అనిపించకపోవచ్చు, కానీ TFIకి మన ఇండస్ట్రీకి ఇది చాలా పెద్ద మైలురాయి, ఇది చాలా పెద్ద విషయం ఇది. ఎందుకంటే సాధారణంగా ఒక లవ్ స్టోరీ ఉంది సినిమాలో అంటే ఆ ఫోటో అమ్మ ఫోటో ఉండదు, ఆ ఫోటో ఆ పోరి ఫోటో ఉంటుంది. ఒకవైపు ఇక్కడ తల్లిదండ్రులు ఏమో ఏడుస్తుంటారు, అయ్యో ఏమైపోయింది మా బాబు కానీ, ఆ హౌలాగాడేమో జైల్లో కూర్చొని ఆ పోరిని చూసుకొని ఏడుస్తుంటాడు. సాధారణంగా జరిగేది ఇది. కానీ ఇందులో వీడు జైల్లో తీసుకెళ్లిన ఏకైక ఐటమ్ ఏంటంటే వాళ్ళ అమ్మ ఫోటో. జైల్లో ఏడుస్తున్నంత కాలం ఆడ అమ్మ ఫోటోనే చూసుకుంటూ ఏడుస్తున్నాడు. అంటే చెప్పకుండా చెప్పిన విషయం ఏంటంటే, వీడికి క్లారిటీ ఎంతో కొంత వచ్చింది ఈ సందర్భం వల్ల. సో ఆ ప్రేమ, ఆ తపన, భుజతల్లి, కంటి చుక్క, ఇలాంటి చెత్తలు లేకుండా ఇది చూపించడం నాకు పాజిటివ్. నెక్స్ట్ ఈ పాజిటివ్ వచ్చి ఈ సినిమాకి మెయిన్ పాజిటివ్ పాయింట్ ఇది. ఈ పాయింట్ వల్లనే ఎవరైతే కోర్టు చాలా మంచి సినిమా చూడండి మాకు బాగా నచ్చింది అని ఎవరైతే ఇట్లా చెప్పుకుంటున్నారో, ఈ పాయింట్ వల్ల చెప్తున్నారు. యాక్చువల్గా ఏంటంటే ఓవరాల్ ట్రీట్మెంట్, సినిమా ఎలా ఉన్నా, క్యారెక్టర్లు ఎలా ఉన్నా, కథ ఎలా ఉన్నా, ఇందులో ట్రీట్మెంట్ ఎలా ఉండే అంటే ఇమోషనల్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేశారు, కన్సిస్టెంట్గా మెయింటైన్ చేశారు ఇమోషనాలిటీని. ఇంకో కారణం ఏంటంటే ట్రీట్మెంట్లో ఆ పాజిటివ్ అవ్వడము, చూడ్డానికి చిరాకు కానీ, విసుగు పుట్టించడం కానీ, బోర్ కొట్టించడం కానీ ఎక్కడ అనిపించలేదు. అది కూడా ఆ ట్రీట్మెంట్ వల్లనే. సీన్ టు సీన్ ఎలా ట్రాన్సిషన్ అవుతుంది, మధ్యలో సడన్గా డిష్ ఏదైనా వస్తుందా, డబల్ స్మార్ట్ లాగా బుర్ర మొత్తం ఫ్రై చేస్తుందా, అలా కాకుండా నీట్, అండర్స్టేటెడ్, డీసెంట్ అండ్ ఇమోషనల్లీ కన్సిస్టెంట్. లాజికల్ కాదు, ఇమోషనల్. ఎందుకంటే లాజిక్ వైపు వెళ్తే అక్కడ మ్యాటర్ ఇంకేదో ఉంటుంది, అక్కడ అది మనం నెగిటివ్స్లో వద్దాం. బట్ ఇది పెద్ద పాజిటివ్ ఈ సినిమాకి. ఇంకో పాజిటివ్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అఫ్ కోర్స్ పాటలు బాగానే ఉన్నట్టు అనిపించింది, వావ్ వండర్ఫుల్ లా కాకుండా, ఓకే బాగున్నాయి పాటలు బాగానే ఉన్నాయి, కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాజ్ ద మెయిన్ థింగ్ నాకు. ఎందుకంటే చాలా లైట్ గా, చాలా అండర్స్టేటెడ్ గా ఉండే, ఎక్కడ కూడా నెత్తి మీద బాదినట్టు ఓవర్ ద టాప్ లాగా. ఒకటో రెండో ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఆ సత్యమేవ జయతే అని ఒక పాట వస్తుంది, అది కొంచెం ఆ కేటగిరీలో పడుతుంది నాకు. అది కాకుండా కోర్ట్లో కూడా సెకండ్ హాఫ్ లో కొన్ని ఇమోషనల్ హై సీన్స్ ఉన్నాయి, అక్కడ కూడా BGM మళ్ళీ మన టిపికల్ TFI ఫ్లేవర్ లాగా వస్తుంది.
కానీ ఈ రెండు కాకుండా మెజారిటీ ఆఫ్ ద మూవీ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా లైట్గా, చాలా అండర్స్టేటెడ్గా తేలుతున్నట్టుండే. అండ్ ఇది ఆ ట్రీట్మెంట్ ఏదైతే మనం మాట్లాడుకున్నామో, ఇమోషనలీ కన్సిస్టెంట్ ట్రీట్మెంట్, దాన్ని లేపింది, దానికి బాగా సపోర్ట్ ఇచ్చింది ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అంతటితో నా పాజిటివ్స్ సమాప్తం ఈ సినిమాకి. నెగటివ్స్కి వెళ్ళే ముందు ఒక్క సీన్ ఉంది, అది ఇటు పడదు అటు పడదు, కానీ నాకైతే మస్తు నవ్వొచ్చింది. చందుగాడు జైల్లో ఉన్నాడు, పోలీస్ స్టేషన్లో జైల్లో ఉన్నాడు. వాడికి ఏమైపోతుందో అని కంగారులో చందుగాడు అమ్మ, నాన్న, దోస్తులు, ఇంటర్నెట్ కెఫే వాళ్ళు సంతా మొత్తం వచ్చి పోలీస్ స్టేషన్ బయట కూర్చొని ఉంది. ఆని లోపల తీసుకెళ్లారు. వాడికి మంచి సెషన్ పెడుతున్నారు. కట్టలు పట్టుకొచ్చి గిపా గిప్ వాడిని లాగుతుంటే ఇక్కడ దోస్తులు, అమ్మ వీళ్ళంతా చల్లటి థమ్స్అప్ తాగుతున్నారంట. అదే కాకుండా మళ్ళీ స్విచ్ చేస్తున్నారు చూడండి. థమ్స్అప్ షాట్ చూపిస్తారు, మళ్ళీ చితకబాదుడు చూపిస్తారు, మళ్ళీ ఇట్ కమ్స్ బ్యాక్ టు థమ్స్అప్ డ్రింకింగ్, మళ్ళీ ఇట్ గోస్ బ్యాక్ టు చితకబాదుడు, మళ్ళీ కమ్స్ బ్యాక్. ఇంత వియర్డ్ థమ్స్అప్ అడ్వర్టైజ్మెంట్ నా లైఫ్లో నేను చూడలేదు. అంటే ఆ సీన్ వెనకాల ఉద్దేశం ఏంటి? వీళ్ళు థమ్స్అప్ తాగుతున్నారు అని చెప్పి, వాడేమో తింటున్నాడు, అక్కడ బిస్కెట్ తింటున్నాడు వాడు కట్టలతో. ఇవి స్విచ్ చేసి చూపించడంలో అర్థం ఏంటి, ఉద్దేశం ఏంటి? నాకైతే అర్థమే కాలేదు అసలు. మీకు ఎవరికైనా తెలిస్తే మాకు రాసి చెప్పండి. ప్రొఫెషనల్స్ మేము ఉన్నట్టు చెప్పేస్తాం అట్లా, అందుకనే ప్రొఫెషనల్స్. బట్ ద వియర్డెస్ట్ థమ్స్అప్ యాడ్ ఐ ఎవర్ సీన్. మస్త్ ఫనీ ఉండేది. ఇప్పుడు వచ్చేద్దాం నెగటివ్స్కి. నెగటివ్స్కి వెళ్ళే ముందు తప్పనిసరిగా మనం మాట్లాడాల్సి వస్తుంది TFI గురించి. ఇండస్ట్రీ ఈ సినిమాతోనే సంబంధం ఉంది, డైగ్రెషన్ కాదు. TFIలో ఇండస్ట్రీలో జరుగుతూ వస్తున్నది ఏంటంటే రైటర్లకి క్రీమ్ బిస్కెట్ పెట్టుతూ వచ్చారు. అయితే మనం ఏమనుకుంటాం సాధారణంగా, ఓకే రైటర్స్కి బిస్కెట్ పెడితే రైటింగ్కి కూడా బిస్కెట్ తగులుతుంది అని మనం అనుకుంటాం అట్లా. అండ్ ఎస్, జరిగింది అదే. రైటింగ్ కూడా చాలా వరకు దెబ్బతిన్నది. కానీ దీంతో పాటు ఒక ట్విస్ట్ కూడా ఉన్నది. ఇప్పుడు ఏ సినిమాకైనా ఫౌండేషన్, ఆ బేస్ లేయర్ అనేది రైటింగ్. ఎప్పుడైనా కానీ అదే మొదటి స్టెప్ ప్రాసెస్లో. డైరెక్షన్ అన్ని డిపార్ట్మెంట్స్లో పోల్చుకుంటే డైరెక్షన్ కుడ్ బి ద మోస్ట్ ఇంపార్టెంట్, కాదనట్లేదు. ఇట్ కుడ్ బి ద మోస్ట్ ఇంపార్టెంట్, కానీ అది ఫౌండేషన్ అయితే కాదు. ఎంత అన్నిటికంటే ఇంపార్టెంట్ అయినా కానీ మొదటి స్టెప్ అయితే కాదు అది. మొదటి స్టెప్ ఎప్పటికైనా రైటింగే ఉంటుంది. సో రైటర్ అనేవాడు మొదలు పెట్టేవాడు. ఈ మహానుభావుడు మొదలు పెడితే గాని మిగతా పనులు జరగవు అక్కడ. మరి రైటర్ డైరెక్టర్ల సంగతి ఏంటి అని ఒకవేళ అడిగితే వాళ్ళు కూడా రైటింగ్తోనే మొదలెడతారు. అయితే ఇప్పుడు రైటరు మొదలు పెట్టేవాడైతే అండ్ రైటర్లకి ఎవడు ఇవ్వట్లేదు అంటే, గతి లేక వేరే దారి లేక ఈ రైటర్లే ఇప్పుడు డైరెక్టర్లు అవుతున్నారు అంటే, ఎందుకంటే వాస్తవం అదే జరుగుతుంది ఇండస్ట్రీలో. దీనివల్ల ఏం జరుగుతుంది? మోటామోటి రిజల్ట్ ఏంటి దీనివల్ల? ఏంటంటే డైరెక్షన్ అనేది గుడిసిపోతుంది. నేను మాట్లాడేది ద స్కిల్ ఆఫ్ డైరెక్షన్. అన్నిటికంటే ముఖ్యమైన పని ఒక సినిమాలో డైరెక్షన్. రైటర్లకి క్రీమ్ బిస్కెట్ పెట్టడం వల్ల, రైటర్లు ఇప్పుడు డైరెక్టర్లుగా మారడం వల్ల అసలైన డైరెక్టర్లకి ఒస్మానియా బిస్కెట్ ఇస్తున్నారు ఇప్పుడు. అండ్ డైరెక్షన్ అనేది ఒక స్కిల్లే కాదు, డైరెక్షన్ అనేది ఒక హోల్ డిఫరెంట్ లాంగ్వేజ్. అది ఒక వేరే భాష. మనం ఫిల్మ్ మేకింగ్ అనేది, ద లాంగ్వేజ్ ఆఫ్ సినిమా, ద లాంగ్వేజ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అనేది డైరెక్షన్లో చూస్తాము. డైరెక్షన్లో, ఇంకా సినిమాటోగ్రఫీలో, అఫ్ కోర్స్ సౌండ్లో కూడా. ఈ మూడు చాలా ఇంపార్టెంట్. అండ్ అఫ్ కోర్స్ ఎడిటింగ్. కానీ మొదలు పెట్టేది రైటర్. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ సినిమా ఇది ఒక్కటే సినిమా కాదు, ఇలాంటి సినిమాలు వస్తున్నాయి ఈ మధ్య బాగానే. ఈ సినిమాలలో నాకు డైరెక్షన్, ఫిల్మ్ మేకింగ్ అనేది ఎక్కువ కనబడదు. ఆ లాంగ్వేజ్ ఏదైతే ఒకప్పటి సినిమాల్లో కనిపించేదో, బాగా క్లియర్గా కనిపించేది. మేమే రివ్యూ చేసినాం కొన్ని క్లాసిక్స్లో. జంధ్యాల సినిమాలోనే ఆహనా పెళ్ళంట డైరెక్షన్ కనిపిస్తుంది అందులో. రైటింగు కనిపించిన, యాక్టింగు కనిపించిన, అన్నీ సపరేట్గా కనిపించిన, డైరెక్షన్ కనబడకుండా పోదు. ఒక ఆహనా పెళ్ళంటాలో, ఒక రుద్రవీణాలో బండగా కనిపిస్తాయి. ఇప్పుడు భాష అంటే ఏంటి అసలు అర్థం కావట్లేదు అంటే, ఉదాహరణ కోసం ఈ సినిమా నుంచే మోహన్ రావు తేజాని మొదటిసారి ట్రాలీ క్వశ్చన్ అడుగుతాడు ఆఫీస్లో. మోహన్ రావు కూర్చొని ఉంటాడు, తేజ నిల్చొని ఉంటాడు ఎదురుగా. మోహన్ రావు ఫ్రేమింగ్ ఎలా ఉంటుందంటే, కెమెరా కింద నుంచి పైకి కొడుతుంది మోహన్ రావు మీద. అందులో ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే మోహన్ రావు ఇక్కడ అథారిటీ ఫిగర్, ఒక ఎక్స్పర్ట్, ఒక సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్. కాబట్టి కింద నుంచి పైకి కొడితే కెమెరా
అదొక హీరో షాట్, వాళ్ళని పెద్దగా చూపించాలని ఉద్దేశం. ఇప్పుడు తిరిగి తేజాని ఫ్రేమ్ చేసేటప్పుడు కూడా కింద నుంచి పైకి కొట్టారు. సో ఇప్పుడు సీన్లో ఏం జరుగుతుందంటే ఇద్దరే క్యారెక్టర్లు ఉన్నారు. మోహన్ రావుకి కింద నుంచి పైకి కొడుతున్నారు కెమెరా ఫ్రేమింగ్, తేజాకి కూడా కింద నుంచి పైకి కొడుతున్నారు కెమెరా ఫ్రేమింగ్. కానీ సందర్భం ఏంటి? ఆ సందర్భంలో తేజ కన్ఫ్యూజ్డ్ ఉన్నాడు. తేజాకి తెలియట్లేదు ఈ క్వశ్చన్ మోహన్ రావు ఏదైతే అడుగుతున్నాడు ట్రాలీ గురించి, ఎందుకు అడుగుతున్నాడు, అసలు ఏమై ఉంటుంది, తేజ మైండ్లో తిరుగుతున్నాయి. కరెక్ట్ ఆన్సర్ చెప్పాలంటే తేజాకు ఆబ్వియస్గా తేజాకి ఏం కావాలి అంటే నా బాస్ని నేను ఇంప్రెస్ చేయాలి. ఎట్లా ఇంప్రెస్ చేయాలంటే రైట్ తేజ కేసు నీదే తీసుకో అనేటట్టు ఇంప్రెస్ చేయాలని వాడి మైండ్లో ఉంటుంది సహజంగా. అయితే ఒక క్యారెక్టర్కి తేజాకి కన్ఫ్యూజన్ ఉండి ఇన్సెక్యూరిటీ ఉండడం, కాన్ఫిడెన్స్ తక్కువ ఉండడం, అలాంటి సందర్భంలో నువ్వు కెమెరా కింద పెట్టి వాడికి పైకి కొట్టినావంటే దట్స్ నాట్ రైట్. ఎందుకంటే ఒక హీరో కాని క్యారెక్టర్కి నువ్వు హీరో షాట్ ఇచ్చినావు. హీరో కాని క్యారెక్టర్ అంటే నా ఉద్దేశం ఏంటంటే సినిమాలో కథలో ఆ సందర్భంలో తేజ ఇంకా పూర్తిగా కుక్ అవ్వలేదు, వాడు ఇంకా రెడీ కాలే, వాడు సెకండ్ హాఫ్లో రెడీ అవుతాడు. వాడు ఇక్కడ ఇంకా వాడు కొంచెం అసిస్టెంటే ఉన్నాడు, వాడికి చేయగలుగుతాడా లేదా అనేది ఇటు అటు ఉంది వాడు కాన్ఫిడెన్స్. సో క్యారెక్టర్ సందర్భం బట్టి, క్యారెక్టర్ లైఫ్లో ఉన్న నిజం బట్టి కెమెరా ఫ్రేమింగ్ కూడా కంటిన్యూ అవ్వాలి కన్సిస్టెంట్గా. వాడు కన్ఫ్యూజ్డ్ ఉన్నాడు, వాడు ఇన్సెక్యూర్ ఉన్నాడు, కాన్ఫిడెంట్గా లేడు అన్నప్పుడు కూడా నువ్వు కిందకెళ్ళి నువ్వు కెమెరా పైకి కొట్టినావంటే ఇట్ షోస్ మిస్ మ్యాచ్ ఉన్నది. ఇంకో సందర్భం, ఇంకో ఉదాహరణ, ఈ సినిమా నడుస్తుండగా చందుగాడు బాధలో నలిగిపోవడం ఒక సీన్ ఉంటుంది. ఎక్కడ ఉంటుంది అంటే వాడు మెట్ల మధ్యలో కూర్చుంటాడు, ఆ మెట్లకి అవతల వైపు ఒక గోడ ఉంటుంది, ఇట్లా వాడి వెనక ఒక గోడ ఉంటుంది, ఆ గోడలో అన్ని బొక్కలు ఉంటాయి, డిజైన్ బొక్కలు. అందులోకి వెళ్ళి ఫుల్ లైట్ కొట్టారు. సో ఇట్లా రేస్ ఆఫ్ లైట్ కనిపిస్తున్నాయి, ఎల్లో కలర్. చూడ్డానికి బాగానే ఉంది, కొంచెం లైట్ బాగా హెవీగా కొట్టారు మరియు ఆబ్వియస్గా ఉన్నట్టు. కాకపోతే ఐడియా మంచిది అండ్ చూడ్డానికి కూడా బాగానే ఉండే. కాకపోతే 2 షాట్స్ తీసుకున్నారు ఇక్కడ ఈ సెట్లో. ఒకటేంటంటే చందు లాంగ్ షాట్ తీసుకున్నారు, దూరం నుంచి కనిపించేది ఏంటంటే కిందికెళ్ళి ఇట్లా మెట్లు పైకి వెళ్తాయి, అక్కడ నుంచి మళ్ళీ ఇంకా పైకి వెళ్తాయి, ఆ మధ్యలో చందుగాడు కూర్చున్నాడు, ఎక్కడైతే రేలింగ్ ఇట్లా తిరుగుతుందో దాని మీద కూర్చొని వాడు తల దించుకొని బాధపడుతున్నాడు. సో అదొక లాంగ్ షాట్ తీసుకున్నారు. తర్వాత ఒక ఎక్స్ట్రీమ్ క్లోజప్ షాట్ తీసుకున్నారు, జస్ట్ చందు మొహమే, వాడి మొహం, వాడి కళ్ళు, వాడి కంట్లో కంటి చుక్కలు, బుజ్తలి, ఇంకా వాడు పడే బాధ, ఇది ఎస్టాబ్లిష్ చేస్తున్నారు ఎక్స్ట్రీమ్ క్లోజప్ షాట్లో. ఓకే, సో ఇప్పుడు ఈ 2 షాట్లు ఉన్నాయి వీళ్ళకి చూపించడానికి. ఏ ఆర్డర్లో చూపిస్తావు? ఆ సీన్ ధర్మం ఏంటంటే, ఆ సీన్ సాధించాల్సింది ఏంటంటే చందుగాడు బాధలో ఎంత నలిగిపోతున్నాడో ఆడియన్స్కి తగలాలి. సో ఈ గోల్ ఫుల్ఫిల్ అవ్వాలంటే ఆ షార్ట్స్ని ఎలా ఆర్డర్ చేస్తాం ఆర్ ఎలా ఆర్డర్ చేయాలి? 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఫస్ట్ నువ్వు దూరం షాట్ చూపి తర్వాత ఎక్స్ట్రీమ్ క్లోజప్కి వెళ్ళు, లేదా ఫస్ట్ నువ్వు ఎక్స్ట్రీమ్ క్లోజప్కి వెళ్ళు తర్వాత దూరం షాట్ చూపి. నీకు ఉన్నదే ఒక సీను, అందులో 2 కట్లు. సీన్ని ఆర్డర్ ఎట్లా చేస్తావు నువ్వు ఎడిటింగ్లో అంటే నీకు ఆప్షన్స్ ఈ 2 ఉంటాయి. సినిమాలో ఎలా చేశారు? మొదలుగా దూరం నుంచి చూపించారు, తర్వాత ఎక్స్ట్రీమ్ క్లోజప్ చూపించారు. ఇక్కడ మనము ఆడియన్స్కి అందే ఇన్ఫర్మేషన్ మీద ఫోకస్ చేద్దాం. ఒకవేళ ఉల్టా చేసుంటే, ఒకవేళ ఫస్ట్ చందు ఎక్స్ట్రీమ్ క్లోజప్ షాట్ చూపించి వాడి కళ్ళు, వాడి మొహము, వాడి కంటి చొక్క, బుచ్చుతారు, ఇవన్నీ చూపించి వాడు పడే బాధ ఇదంతా చూపించిన తర్వాత వాళ్ళు దూరం షాట్ చూపించి మొత్తం ఆ సెట్, ఆ లొకేషన్, ఆ మెట్లు, ఆ బొక్కల నుంచి వచ్చే ఆ వెలుతురు, లైట్ రేజు, ఇది తర్వాత చూపించుంటే ఎఫెక్ట్ ఎలా ఉండేది? ఆడియన్స్కి ఇన్ఫర్మేషన్ ఏ ఆర్డర్లో ఇస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది లక్కీ భాస్కర్ రివ్యూలో కూడా చెప్పుకున్నాం ఇది. అండ్ ఆ సినిమా వర్క్ అయింది కూడా చాలా వరకు దానివల్ల. ఆడియన్స్కి ఇన్ఫర్మేషన్ ఏ ఆర్డర్లో అందించారనేది పాయింట్. అయితే మళ్ళీ ఈ సీన్కి వద్దాం. ఎక్స్ట్రీమ్ క్లోజప్ షాట్లో చూపిస్తే ఆడియన్స్కి తగిలేదేంటి? చందు వీడు చాలా బాధపడుతున్నాడు, నలిగిపోతున్నాడు, కన్నీళ్లున్నాయి, ఇది ఎస్టాబ్లిష్ అయిపోతుంది ఆడియన్స్కి. ఆ తర్వాత నువ్వు దూరంకెళ్ళి షాట్ చూపించినావు అనుకో, ఆడియన్స్కి ఆల్రెడీ ఆ బాధ, ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. ఇప్పుడు నువ్వు ఆ దూరం షాట్ చూపించి నువ్వు మెట్లు, వెలుతురు ఏదైతే నువ్వు ప్లాన్ చేసి సెటప్ చేసి ఫ్రేమ్ చేసి చూపిస్తున్నావో ఆ బాధ ఇన్ఫర్మేషన్ ఆడియన్స్ మైండ్లో ఉంది ఆల్రెడీ. కాబట్టి ఈ దూరం షాట్ మీద కూడా ఆడియన్స్ వాళ్ళు పేస్ట్ చేస్తారు, కాపీ పేస్ట్ అవుతుంది. అందుకనే ఆ దూరం షాట్లో చందుగాడు మొహం కనపడకపోయినా, వాడి ఎక్స్ప్రెషన్స్, కన్నీళ్లు అవి కనబడకపోయినా ఆ ఇన్ఫర్మేషన్ మనకి ఆల్రెడీ అందింది కాబట్టి అదే ఎమోషన్ని ఈ దూరం షాట్లో కూడా మనం కాపీ పేస్ట్ చేస్తాం. సో ఈ ఆర్డర్లో పెడితే ఎక్స్ట్రీమ్ క్లోజప్ తర్వాత ఈ దూరం షాట్ పెడితే ఇమోషనల్ కన్సిస్టెన్సీ ఉంటుంది.
ఈ సినిమాలో ఎలా చేశారు, మొదలుగా దూరం షాట్ చూపించారు. సో ఇక్కడ మనకేం అర్థం కావట్లేదు. జస్ట్ మనం ఏం చూస్తున్నామంటే ఆ మెట్లు ఉన్నాయి, వెలుతురు వస్తుంది, చందుగాడు కూర్చున్నాడు. ఆ తర్వాత ఎక్స్ట్రీమ్ క్లోజప్ చూపిస్తారు, చందుగాడు బాధపడుతున్నాడు. సో వీడు బాధలో నలిగిపోతున్నాడు అన్న విషయం మీకు తర్వాత అందుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ముందు చూపించిన దూరం షాట్కి విలువ లేదు, ఉపయోగం లేదు. ఎందుకంటే ఆ షాట్ మీద ఇమోషన్ ఏం పెట్టాలి అనేది ఆ ఇన్ఫర్మేషన్ నువ్వు తర్వాత అందిస్తున్నావు ఆడియన్స్కి. సో ఐ హోప్ ఈ ఉదాహరణలతో మీకు డైరెక్షన్లో ఏ భాష ఉంటుంది, ఎడిటింగ్లో ఏ భాష ఉంటుంది, అది రైటింగ్కి ఎలా డిఫరెంట్గా ఉంటుంది అనేది మీకు అర్థమై ఉంటుందని భావిస్తూ ముందుకెళ్ళిపోదాం. సో ఆ లాంగ్వేజ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అనేది కనబడట్లేదు. ఈ సినిమాలో కూడా నాకు ఎక్కువ కనబడలేదు. మెజారిటీ ఇది రైటింగ్ హెవీ సినిమా ఇది. కానీ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్, అన్నిటికంటే ముఖ్యమైన స్కిల్ అదే దెబ్బతింటే దానివల్ల డౌన్ స్ట్రీమ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి సినిమాలకైనా, ఆ ఇండస్ట్రీలో పనిచేస్తున్న ఆర్టిస్టులకైనా, మొత్తానికి ఆ ఇండస్ట్రీకైనా ప్రొడ్యూసర్లు కూడా తింటారు బిస్కెట్ దీనివల్ల. అందుకనే నాకు ఈ సినిమాలో ఎక్కడ కూడా డైరెక్షన్, ఫిల్మ్ మేకింగ్ అని ఎక్కడ అనిపించలేదు. ఇట్ వాజ్ జస్ట్ రైటింగ్. నాకు స్క్రీన్ మీద కనబడిందల్లా రైటింగే. అంటే ఇది ఒక రైటింగ్ హెవీ ఫిల్మ్ ఇది. అండ్ ఒక రైటింగ్ హెవీ ఫిల్మ్ అనేది ఒక కోర్ట్ రూమ్ డ్రామా, కోర్ట్ రూమ్ ప్రొసీజరల్, ఇలాంటి సినిమాలకి ఇది ఒక అడ్వాంటేజ్ అవ్వాలి యాక్చువల్గా. ఎందుకంటే కోర్ట్ రూమ్ డ్రామాస్లో కదలడం, ఎగరడం ఎక్కువ ఉండదు, మాట్లాడడం ఎక్కువ ఉంటుంది. సో రైటింగ్ ప్లేస్ అ హెవియర్ పార్ట్. అయితే రైటింగ్ హెవీ ఫిల్మ్ కదా, మరి కోర్ట్ లాంటి సినిమాకి ఇది ఒక అడ్వాంటేజ్ అవ్వాలి అని సాధారణంగా మనం అనుకుంటాము, అండ్ అవ్వాలి కూడా. కానీ రైటింగ్లో కూడా కొన్ని ఫ్లాస్ ఉన్నాయి, ఆర్ మన కార్పొరేట్ వరల్డ్లో ఎట్లయితే అంటారో ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్, అవేంటో ఇప్పుడు మాట్లాడుకుందాం. నెగటివ్స్లో సినిమా స్టార్టింగ్ పార్ట్లో నాకు ఎక్స్పోజిషన్ డైలాగ్స్ ఏదైతే ఉన్నాయో అది నాకు కొంచెం వీక్ అనిపించాయి. దీనికి ఉదాహరణ ఏంటంటే అసలు ఆ క్యారెక్టర్స్ ఎవరు, అక్కడ ఏం చేస్తున్నారు, ఏం బీక్తున్నారు అని ఆడియన్స్కి అందించాల్సిన ఇన్ఫర్మేషన్ ఎలా అయితే వీళ్ళు అందించారో అది ఓకే అనిపించింది, బట్ ఇట్ వాజ్ నాట్ దట్ గ్రేట్. ఈ తేజ పక్కన అమ్మాయి లహరియా తన పేరు, తనకి ఎట్లయితే చెప్తున్నాడో ఇది నేను ఉన్నాను అసిస్టెంట్గా, కానీ కేసు వస్తేనే లాయర్ అయినట్టు ఇది అది అని, అది ఇట్ వాజ్ అ లిటిల్ అన్యాచురల్ డైలాగ్, ఫోర్స్డ్ అ లిటిల్ బిట్. బట్ అది ఒక డిస్కౌంట్ నెగటివ్. అది నెక్స్ట్ నెగటివ్ పాయింట్ నాది. ఇది ద బిగ్గెస్ట్ నెగటివ్, ఇది ద బిగ్గెస్ట్ ప్లాట్ హోల్ ఈ సినిమాలో. అసలు సినిమా మొత్తం చూసిన తర్వాత నేను నమ్మలేకపోయా, ఇంత పెద్ద ప్లాట్ హోల్ ఎలా వదలగలిగారు ఈ సినిమాలో, అంటే ఏ ధైర్యంతో పెట్టగలిగారు. కానీ ఆ ధైర్యం ఏంటో నాకు అర్థమైంది, తర్వాత చెప్తాను. ఆ ప్లాట్ హోల్ ఏంటంటే ఒక్కసారి కూడా లాయర్ తేజ మెయిన్ అక్యూజ్డ్ క్లయింట్ ఎవరినైతే డిఫెండ్ చేస్తున్నాడో ఒక్కసారి కూడా 1-on-1 గా మాట్లాడలే, నాట్ ఈవెన్ వన్స్. తేజానే కాదు, తేజ ముందున్న ఇంకో లాయర్ ఉంటాడు కదా, హర్షవర్ధన్తో చేయగలిపేస్తాడు, నేను పడేస్తా కేసు అని చెప్పి, అతను కూడా ఒక్కసారి కూడా వీడితో మాట్లాడలేదు, ఎవరినైతే డిఫెండ్ చేస్తున్నాడో కోర్టులో. ఇది ఇంపాసిబుల్. ఇది అంటే మన దేశంలో ఏమైనా రూల్స్ ఉన్నాయా, ఇట్లా మైనర్ అయితే పాక్సో అయితే లాయర్ కూడా పోయి కలవలేడు, అలాంటి రూల్ ఏమైనా ఉంటే మాకు రాసి చెప్పండి. ఎందుకంటే నేనైతే నమ్మలేను. ఒక లాయర్ ఎవరినైతే డిఫెండ్ చేస్తున్నాడో, రిప్రజెంట్ చేస్తున్నాడో కోర్టులో, ఆ లాయరే స్వయంగా మాట్లాడలేడా, అరే ఏం జరిగింది కేసు మొత్తం నాకు స్టార్టింగ్ నుంచి చెప్పు డీటెయిల్లా అని చెప్పి జైలుకి పోయి కలవడం అయినా, నాట్ ఈవెన్ వన్స్. ఈ పాయింట్ మైండ్లో పెట్టుకొని మీరు ఈ కథ మొత్తం చూడండి ఒకసారి. అదే కానీ జరుగుంటే, జరగాల్సిన పని అదే కానీ జరుగుంటే, ఎలాగైతే ఈ కథ రాసుకుంటూ అల్లుకుంటూ వచ్చారో అది సాధ్యం అయ్యేది కాదు. కథని ఒకలాగా చెప్పాలి, ఇలా అలా ట్విస్టులు చేసుకుంటూ పోవాలి అన్న ఉద్దేశంతో వన్ ఆఫ్ ద మోస్ట్ బేసిక్ థింగ్స్ని అలా జస్ట్ తసక్ నజరందాజ్ చేసేస్తే దట్స్ అ హ్యూజ్ మిస్. నాకెప్పుడు తట్టిందంటే, ఇది తేజ కొట్టుకుంటుంటాడు కోర్టులో, వీడిని పిలిచి వాడిని పిలిచి పక్కింటోడిని పిలిచి వాడి మామయ్యని పిలిచి వాడి కూతుర్ని పిలిచి అందరినీ పిలుస్తున్నాడు. కానీ లాస్ట్కి అరే వీడు జాబెలిని గురించి ఏమనట్లేదా అని నేను ఆలోచిస్తున్నా. చివరికి దాని మీద కూడా వస్తాడు. ఓకే అనుకున్నా, ఓకే ఫైన్, అట్లీస్ట్ నౌ నువ్వు మెయిన్ క్యాండిడేట్ జాబెలిని ఇట్లా పిలవలేక ఉంటున్నావు అనేది ఎప్పుడైనా వచ్చావు అనుకున్నా. కానీ ఎప్పుడైతే స్టార్టింగ్లో ఆ అమ్మాయిని కూడా కలవడం ఎప్పుడైతే కుదరదో అప్పుడు సరే ఇంకా మిగిలింది వీడే, ఇంకా ఏం చేస్తాం, చందుగాడు, కనీసం చందుగాడైనా పిలుద్దాం అన్నప్పుడు నాకు స్ట్రైక్ అయింది. అవును కదా, ఇప్పుడు పిలవడం ఏంది వీడిని,
ఇప్పటిదాకా మాట్లాడకపోవడం ఏంది లాయర్? స్ట్రేంజ్. అన్నిటికంటే పెద్ద నెగటివ్ నాకు ఈ పాయింట్. ఈ నెగటివ్కి తోక నెగటివ్ ఏంటంటే, ఈ కథలో ఎలా అయితే మీరు పలానా రోజు పోలీస్ స్టేషన్ బయట ఈ ఏటీఎంలో ఇంత, ఆ ఏటీఎంలో అంతా తీసుకున్నారంట కదా, మీరు ఆ పలానా రోజు చెక్ షర్ట్ వేసుకోకుండా స్ట్రైప్ షర్ట్ వేసుకున్నారంట కదా, మీరు మరుసటి రోజు దోశ తినారని చెప్పాను కానీ ఉత్తపం తిన్నారంట కదా, ఇవన్నీ ఎవరికి తెలియకుండా తెలియని డీటెయిల్స్ అన్ని సడన్గా పట్టుకొచ్చేస్తే కోర్ట్ కేసులో ఇలా నడవదు. ఒక కోర్ట్ రూమ్ ప్రొసీజరల్ డ్రామా సినిమా అంటే ఇలా కాదు. ఆడియన్స్కి తెలియని విషయాలు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు తీసుకొచ్చేసి దాన్ని ఒక గాట్చా మూమెంట్, దాని ఒక ట్విస్ట్ అన్నట్టు చూపిస్తే దట్స్ నాట్ ఎర్న్డ్. సో అది కూడా ఒక నెగిటివ్ నాకు. అందరికంటే బక్వాస్ క్యారెక్టర్ అయితే జడ్జు. సినిమా చూడడానికి వచ్చాడు బేసిక్గా. కేసు జడ్జ్ ఏం చేయట్లేదు ఆడ. ఏం చూస్తున్నాడంటే ఎవడు నాకు మంచి షో ఇస్తున్నాడు, ఎవడు ఎక్కువ మంచి ఎక్స్ప్రెషన్స్ పెట్టి వాదిస్తున్నాడు, ప్రాసిక్యూషనా డిఫెన్సా, ఎవడైనా కొంచెం బాగా నటిస్తే కొంచెం బాగా యాక్టింగ్ చేస్తే అంతేగా ప్రొసీడ్, ఐ అగ్రీ. ఇదే చేస్తున్నాడు సినిమా అంతా. ఒక్కసారి కూడా జడ్జు అన్నాడు అనిపించుకోలేదు. మిలాడ్ అసలు జాబిలికి ఏం జరిగిందో ఊహిస్తేనే నేను తట్టుకోలేకపోతున్నా మిలాడ్. అసలు ఈ కేసు నేను ప్రాసిక్యూటర్గా నేను ఈ కేసు వాదించలేకపోతున్నా మై లార్డ్. అందుకే ఈ కేసుని ఇంకో 3 రోజులకి వాయిదా వేసి ఆ రోజు ఫ్రెష్గా ప్లేట్ చికెన్ బిర్యానీ, ప్లేట్ చికెన్ 65, ఓ కలకత్తా మీనాక్షి పాన్ తెప్పించాల్సిందిగా కోర్టు వారికి రిక్వెస్ట్ చేస్తున్నా మిలాడ్ అంటే, ఓ యా అంతేగా, ప్రొసీడ్, 3 రోజుల తర్వాత కలుద్దాం, కాకపోతే అదే ఆర్డర్ ఇంకో +1 చేయండి, నేను కూడా తింటా. ఇది జడ్జ్ గారు చేసే పని ఈ సినిమాలో. వాట్ అ వేస్ట్ ఆఫ్ అ క్యారెక్టర్ నిజంగా. ఇలాంటి సినిమా నడవాలంటే, ఇలాంటి కథ నడవాలంటే ఈ ఫిక్షనల్ సినిమా వరల్డ్లో, సినిమా యూనివర్స్లో వీళ్ళు ఏం చేశారంటే చట్టం న్యాయం అన్నీ బ్రహ్మాండంగా నడుస్తున్నాయి మన దగ్గర అన్నట్టు ఒక బిల్డప్ ఇచ్చారు. విచ్ ఇస్ ఓకే. ఇది రియల్ లైఫ్ కాదు, నువ్వు ఒక సినిమా తీస్తున్నావు. కానీ మనకి రియాలిటీలో మన కోర్ట్ సిస్టమ్, మన జడ్జిలు సర్కసే నడుస్తుంది బయట, ఇంకో వేరే లెవెల్లో నడుస్తుంది. పోనీ ఫిక్షనల్ సినిమా ఆ మాత్రం క్రియేటివ్ లైసెన్స్ తీసుకున్నావు అని మనం అట్లా వదిలేసి పెడితే, ఒక పప్పు సుద్దా నపుంసక్ జడ్జిని పట్టుకొచ్చారు క్యారెక్టర్ లాగా. ఏం చేస్తున్నాడు జడ్జింగ్ అంటే ఏం పీకట్లేదు. వీడేమన్నా అంటే అంతేగా, మళ్ళీ వాడేమన్నా అంటే అంతేగా, గంగిరెద్దు. సో ఇదొక నెగటివ్ ఉండే. అండ్ ఈ నెగటివే ఇంకో విధంగా రైటింగ్లో నెగటివ్ ఎట్లా వస్తుంది అంటే, నా నెక్స్ట్ పాయింట్ తేజ క్యారెక్టర్, ప్రియదర్శి చేసిన తేజ క్యారెక్టర్. ఈ సినిమాలో తేజ ఒక హీరో జర్నీలా చూపిస్తారు. మొదలుగా కాన్ఫిడెన్స్ ఉండదు, షోర్గా లేడు, తర్వాత కొంచెం ఇట్లా వస్తాడు, కాన్ఫిడెంట్గా వస్తాడు సెకండ్ హాఫ్లో ఆ మోహన్ రావుతో మాట్లాడిన తర్వాత. సో ఆ మోహన్ రావు సీన్, తేజ ఇంటికి వెళ్ళి మొరాల్ బూస్ట్ చేయడము, ఆ సీన్ ఏదైతే ఉంటుందో అది ఎంతమందికి నచ్చింది ఆ సీన్. ఎస్, బాగానే ఉండే సీన్ అది. కానీ ఆ సీన్ తర్వాత తేజ ఎంత కాన్ఫిడెన్స్తో కోర్టుకు వస్తాడో, ఆ తర్వాత కోర్టులో ఎలా వాదిస్తాడో అక్కడి వరకు బాగానే ఉంది. కానీ మోహన్ రావుతో ఆ సీన్ జరిగే ముందు తేజ కోర్టు కేసులకి కొత్త కాబట్టి ఆ కొత్తదనం అనేది, చిన్న చితక తప్పులు చేయడం అనేది, ఆ తప్పుల వల్ల వాడి మీద 2-3 నవ్వడం అనేది, లేకపోతే ప్రాసిక్యూటరే వాడిని ట్రోల్ చేయడం కానీ, వాడి పరువు తీయడం కానీ ఎన్నో అవకాశాలు ఉండే తేజ క్యారెక్టర్కి. ఎందుకంటే రైటింగ్లో నువ్వు తర్వాత ఒక క్యారెక్టరు ఫుల్ ఫోర్స్తో వస్తాడు, ఆడుకుంటాడు అని ఇట్లా చూపించినప్పుడు ఒక గ్రోత్ కూడా చూపించాలి కదా, ఒక ప్రోగ్రెషన్ చూపిస్తే ఆ తర్వాత వచ్చేది ఇంకా గట్టిగా తగులుతుంది. ఇదంతా జరిగిన తర్వాత వాడు ఈ అడ్డంకులు, ఈ నవ్వడాలు, వాడు పరువు పోవడాలు, ట్రోల్ చేయడాలు ఇవన్నీ చేస్తే, తర్వాత మోహన్ రావు సీన్ వచ్చిన తర్వాత వాడు ఫుల్ కాన్ఫిడెంట్గా వస్తే అప్పుడు మోహన్ రావు సీన్కి ఇంకా ఎక్కువ విలువ ఉంటుంది. అండ్ ఆ సీన్ తర్వాత తేజ ఎట్లయితే మారి వస్తాడో, మళ్ళీ ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ లాయర్గా వస్తాడో, దానికి కూడా అంతే విలువ ఉంటుంది. సో ముందు పాటలో తేజని ఆ ఏదైతే అవకాశం ఉండేనో డ్రామా కోసం సరిగ్గా వాడుకోలేదు. దానివల్ల ఎంతో కొంత ఆ మోహన్ రావు సీన్లో, ఇంకా ఆ తర్వాత వచ్చే తేజ వాదించే సీన్స్లో ఎంతో కొంత ఆ సీన్స్ని తుస్ చేసినాయి. ఇది రైటింగ్లో ఒక ఫ్లా. ఇది స్టార్టింగ్లో తేజ ఎప్పుడైతే వస్తాడో ఏం ప్రాబ్లం లేదు, ఇష్టం హాయిగా వెళ్ళిపోతున్నాడు, ఇట్లా సాగిపోతూనే ఉంది. ఆ జడ్జి కూడా ఊపుతూనే ఉన్నాడు తల. ఇక్కడ ఆ జడ్జి దగ్గర ఇంకో అవకాశం ఉండేది. ఈ లాయరు, కొత్త లాయరు, వాడికి బచ్చాగాడు, వీడికి సరిగ్గా తెలియదు ఎట్లా వాదించాలో అనేది. ఆల్రెడీ ప్రాసిక్యూటర్ పరువు తీస్తున్నాడు, ట్రోల్ చేస్తున్నాడు అన్నప్పుడు ఆ జడ్జితో కూడా ఇంకా వాడండాల్సి ఉండే. ఇక్కడ 2 దారులు ఉంటాయి. ఈధర్ జడ్జి కూడా తేజాని తిట్టడమో, తేజాని కించపరచడమో
లేదా జడ్జ్ తేజ డిఫెన్స్కి రావడమో, లేదు వీడు పాపం వీడు కొత్తోడు హర్షవర్ధన్ చేసిన క్యారెక్టర్ మరీ ఎక్కువ ట్రోల్ చేస్తున్నాడు అని చెప్పి తేజకి సపోర్ట్గా రావడము, ఏదో ఒక క్యారెక్టర్ ఉన్నందుకైనా ఆ జడ్జు చేయడానికి ఏదో అవకాశం ఉండే, అది కూడా తుస్సైందాడ. సో ఇది నాకు ఇంకో నెగటివ్. ఇది తేజ క్యారెక్టర్ కూడా స్టార్టింగ్లో కొంచెం అన్ష్యూర్గా, కొంచెం జంపీగా ఉండాల్సి ఉండే కోర్టులో, కొంచెం వాడిని ట్రోల్ చేయాల్సి ఉండే, అది తీసేసినారు. దానివల్ల దెబ్బతినింది సినిమానే, దానివల్ల దెబ్బతినింది తేజ క్యారెక్టర్ ఆర్కే బేసిక్గా. నెక్స్ట్ నెగటివ్, ఆ రూమ్ సీన్. చందు జాబిలి ఓ రూమ్లో దూరుతారు, 16 నిమిషాలు అంటారు ఆ సీన్. ఇందులో నాకు నెగటివ్ ఏమై ఉంటుంది అనేది మీరు ఊహించలేరు. బెట్టు కడతా, యూ కెనాట్ గెస్. నా నెగటివ్ ఏంటంటే ఈ సీన్లో కన్విన్సింగ్గా లేకుండే. ఆల్రెడీ సినిమాలో ఏదైతే చూపించారో సన్నివేశాలు దానికి కన్సిస్టెంట్గా లేకుండే. ఓకే, ఎలానో చెప్తా. రూమ్లో దూరుతారు, చాలా అమాయకంగా, కింద పెళ్లి జరుగుతుంది కదా, ఇక్కడ కూడా మనం పెళ్లి చేసుకున్నట్టు చేద్దామని చెప్తారు. ఓకే ఫైన్, చేసుకుంటారు. ఆ తర్వాత అక్కడ జరిగిందేంటి, వాళ్ళిద్దరికీ ఒక మాక్ పెళ్లి జరిగింది. అంటే వాళ్ళిద్దరూ ఎంత అమాయకంగా అయితే ఉన్నారో వాళ్ళిద్దరికీ అదొక పెద్ద విషయం అది. సో అంత ఇమోషనల్ హైలో వీళ్ళిద్దరూ ఏకాంతంగా ఉన్న కాలంలో ఏం చేశారు అంటే, సరే ఇప్పుడు పోదాం, కింద వాళ్ళు చూస్తుంటారు నా కోసం ఏమైందని, ఎక్కడ పోయిందని చెప్పి, సో మనం పోదాం ఇంకా కింద, రైటో అని చెప్పి చెక్కేస్తారా. అది ఆ సీన్. మళ్ళీ ఈ పిల్లలే, ఈ ఇద్దరు పిల్లకాయలే అందరు ముందు బీచ్లో గట్టిగా కౌగిలించుకుంటారు. ఎందుకు? కొన్ని రోజుల మధ్యలో మాటలు లేకపాయే, జాబిలిది జాబ్స్ది ఫోన్ పాడైపోయింది. సో మాటలు లేకపోయేసరికి ఆ తపన ఎంత ఇది పీక్స్ దాకా వచ్చేసిందంటే, ఎవడు చూస్తున్నాడా చూడట్లేదా అనేది మర్చిపోయి టీనేజ్ రేజింగ్ హార్మోన్స్తో గట్టిగా కౌగిలించేసుకున్నారు వైజాగ్ బీచ్ మీద. ఓకే, ఇది మనకు చూపించిన బిహేవియర్ ఈ ఇద్దరు పిల్లలది. ఇప్పుడంట వీళ్ళు ఒక రూమ్లో దూరి ఏకాంతంగా ఉన్నప్పుడు, ఎవ్వడు లేనప్పుడు, ఒక ఇమోషనల్ హై వచ్చిన తర్వాత కూడా, వీళ్ళు పెళ్లి చేసుకున్నట్టు నటించినా కూడా అంత ఇమోషనల్ హై తర్వాత కూడా ఒక్కసారి కూడా కౌగిలించుకోలేదంట. బీచ్ మీద హగ్ చేసుకున్న వాళ్ళు అందరినీ మర్చిపోయి ఒంటరిగా ఉన్నప్పుడు కౌగిలించుకోలేదంట. అక్కడ కన్సిస్టెన్సీ లేదు. నన్ను అడిగితే పద్ధతి ప్రకారం నువ్వు బీచ్ మీద వీళ్ళు అందరినీ మర్చిపోయి గట్టిగా కౌగిలించుకోవడం చూపిస్తే, ఒంటరిగా ఈ రూమ్లో వచ్చాక ఇప్పుడు వాళ్ళ మైండ్లో భార్యాభర్తలు అయిన తర్వాత ఆ ఇమోషనల్ హైలో కౌగిలించుకోవడమే కాదు, వీడు ఒక ముద్దు కూడా పెట్టాలి పిల్లకి. న్యాయపరంగా మాట్లాడుతుంటే ఇది జరగాలి. ఎందుకంటే ఆ బీచ్లో జరిగిన దానికి ఈ రూమ్లో జరిగిన దానికి ఏదో ఒక తేడా ఉండాలి కదా, ఒక ఎస్కలేషన్ ఉండాలి కదా. సో ఆ కిస్ అనేది ఒక ఎస్కలేషన్. జస్ట్ బుగ్గ పైన ఒక కిస్ పెడతాడు, అయిపోయి. ఇంకా అమాయకంగానే ఉన్నారు, ఓ పెద్ద ఘోరమైన పనులు అయితే ఏం చేయలేదు ఇంకా. కానీ ఎస్కలేషన్ కూడా వచ్చింది, రెండు ఫుల్ఫిల్ అవుతాయి. వీళ్ళేం చేశారు, అంతా ప్రేమతో పెళ్ళి పిటాకులు, చుట్టూరా తిరుగుడులు, ఇవన్నీ అక్షింతలు పోసుకోవడం, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఐఎమ్ మెంటలీ మ్యారీడ్ టు యూ అన్న తర్వాత రైట్ బట్టలు దులుపుకొని చెక్కేశారు బయటికి. సో దాట్స్ ఎ నెగటివ్ ఫర్ మీ. అన్కన్విన్సింగ్, ఇన్కన్సిస్టెంట్. నెక్స్ట్ నెగటివ్ వచ్చి నాకు ఇంగ్లీష్ సెంటెన్సెస్. షాక్ అవ్వకండి, కానీ కోర్ట్ సీన్స్లో ఏదో ఇక్కడ ఒక పదం అక్కడ ఒక పదం మధ్యలో మాట్లాడుతున్నారా, తెలుగిష్ అవుతుందా అనేది కూడా కాదు. నాకు అర్థం కాలేదు ఎందుకు గ్యాప్ లేకుండా సెంటెన్స్లు, పారాగ్రాఫ్లు. ఇప్పుడు చూడండి, ఇఫ్ పీపుల్ థింక్ అ పర్టికులర్ పీస్ ఆఫ్ మీడియా ఇస్ తెలుగు మీడియా అండ్ దే గో టు కన్స్యూమ్ ఇట్ థింకింగ్ దట్ ఇట్ ఇస్ తెలుగు మీడియా, but then all of a sudden it switches to English, and not just a word here, a word there, but just prolonged, stretched out English sentences, long enough for paragraphs. Is that professionalism? If you ask me, that is not professionalism. So ఏ ఉద్దేశంతో ఈ కోర్ట్ కేసులో డైలాగ్లు సెంటెన్స్లు పారాగ్రాఫ్లు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు వీళ్ళు అన్బ్రోకెన్? నాకు అర్థం కాలేదు. ఎందుకంటే అవే మాటలు కోర్టులో అయినా కానీ ఎంత సులభంగా చెప్పేయచ్చు తెలుగులో. అది ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి, అది తెలుగు సినిమా చూస్తున్నాం అంటే తెలుగులో ఉండాలి డైలాగులు. కానీ వాళ్ళు ఏదైతే ఇంగ్లీష్లో చెప్పారో నేను రాయగలుగుతా తెలుగు డైలాగులు, వాటికి మీరు ఊహించుకోండి, నేను రాయగలుగుతా తెలుగులో. మరి ఇంగ్లీష్లో ఎందుకు మాట్లాడినారు అంతంతా? ఐఎమ్ నాట్ ష్యూర్, బట్ ఇట్స్ ఎ డిస్కౌంట్. ఓ పెద్ద ఇదేం కాదు, డిస్కౌంట్. పెద్ద నెగటివ్లు మీరు విన్నారు ఆల్రెడీ. ఇంకో డిస్కౌంట్ నెగటివ్ ఈజ్ జస్ట్ ఇరిటేటింగ్ నాకు. ఇది ఏంటంటే, సినిమా జస్ట్ స్టార్ట్ అయింది. ఆ స్టార్ట్ కూడా నేను ముందు చెప్పినట్టు చాలా అబ్రప్ట్గా స్టార్ట్ అయింది.
ఆ తర్వాత కోర్టులో ముద్దాయిని పిలుస్తారు. చందుగాడు ఎంట్రీ కొడతాడు. వాడు ఎంట్రీ కొట్టిండో లేదో గానీ ఆ ఇమోషనల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటిస్తాడు చూడు తోక. వాడు ఇట్లా రాగానే అనేదో బాధతో, అది ఒక సింపథెటిక్ ఇమోషనల్. ఎందుకు ఇంకా వాడెవడో మనకు తెలియని కూడా తెలియదు. ఇమ్మీడియట్గా నువ్వు ఆ బీజిఎం వేసేస్తే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇమోషనల్ మ్యానిపులేషన్. అది ఎందుకు చేయాలి? అది అనవసరంగా. ఆడియన్స్కి వదలొచ్చు కదా కాసేపు. వీడు ఎలాంటోడో అంత క్లియర్గా ఎస్టాబ్లిష్ చేయకుండా, నోట్లో ముద్ద పెట్టకుండా, నోరు తెరిచి మళ్ళీ ముద్ద గుసాయించడం కాకుండా కాసేపు వదలొచ్చు కదా. అది మెల్లగా తెలుస్తుంది కదా ఆడియన్స్కి వీడు ఎట్లాంటోడో అని. ఎస్పెషల్లీ నీకు ఒక యాక్టర్ ఉన్నప్పుడు ఎవడైతే చూస్తే వీడు సక్కగా ఉంటాడా వీడు తిక్కలోడా అనేది క్లియర్గా చెప్పే ఇదంతా ఉండదు, క్లారిటీ. ఎటైనా ఉండొచ్చు క్యాండిడేట్. అలాంటి యాక్టర్ ఉన్నప్పుడు ఇది వాడు ఉండాల్సి ఉండే. ఈ కొంచెం అంబిగ్యూస్గా, అన్క్లియర్గా వదలాల్సి ఉండే. ఆ బీజిఎం పెట్టి ఇమీడియట్గా ఇదిగోండి ఈ పిల్లకాయలతో జాలి పడండి అని అట్లా నెత్తి మీద బాధకుండా వదిలితే ఏం పోతుంది? ఏమన్నా కిరీటం ఏమన్నా పడిపోతుందా? నాకు అర్థం కాదు. ఎందుకు ఈ ఇండస్ట్రీలో నోరు తెరిచి మరి ఇట్లా గుసాయించడానికి వస్తారు ముద్ద? నాకు అర్థం కాదు. ప్లేట్లో పెట్టి పోతా ఉండు, నువ్వు తింటా లేకపోతే లేదు. ఒక ఆడియన్స్, ఇది ఎందుకు అంటున్నానంటే ఒక ఆడియన్స్ కథలో నిజమేంటో, అసలు కథలో ఏమున్నది, ఇంకా లేయర్ ఏమున్నది అని వాళ్ళే సొంతంగా డిస్కవర్ చేసే అవకాశం యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ నువ్వు ఇస్తే ఆడియన్స్ దాన్ని ఇంకా ఎంజాయ్ చేస్తారు. ఆ ముద్ద ఇంకా రుచికరంగా ఉంటుంది. కానీ నువ్వే ముద్ద దూర్చి నువ్వే అది ఎట్లా ఉంది చూడు, ఇక్కడ అక్కడ క్రంచీ ఉంటుంది, ఇందులో ఇది పెట్టినాము అది పెట్టినాము, అరే తిన్నిరా వాడిని. అసలు అర్థం కాదు నాకు ఇది. నెక్స్ట్ డిస్కౌంట్ నెగటివ్. ఇది డిస్కౌంట్, ఇది నెగటివ్ కూడా కాదు. కానీ ఎప్పుడైతే మోహన్ రావు తేజాని చూసి ఆ సీన్లో నువ్వు చాలా తెలివైన వాడు అన్నాడు చూడు, ఆ మై గాడ్. స్పర్శ. తేజ బాగా తెలివైన వాడు వచ్చేసేది మళ్ళీ TFIలో తెలివైన వాడు ట్యాగ్. బ్రాండ్ పడింది మళ్ళీ TFIలో తెలివైన వాడు. అంతెందుకు, ఈ సినిమాలో చందుగాడు కూడా జాబ్స్ని నువ్వు బాగా తెలివైన దానివి అంటాడు. TFIకి తెలివితో, తెలివైన వాళ్లతో అంత అబ్సెషన్ ఏంటో నాకు అర్థం కాదు. ఆ తెలివి ఎందుకో సినిమాల్లో కనబడదో అది కూడా అర్థం కాదు. మరి దీన్ని ఎలా అనుకోవాలో, అర్థం చేసుకోవాలో కూడా నాకు అర్థం కాదు. అంటే తెలివి అనేది మీ విష్ లిస్ట్లో ఒక ఐటమా? ఇది ఉంటే బాగుండు అని చెప్పి ఎవరైనా పంపియండి కిలో తెలివి అని చెప్పి? నాకు అర్థం కావట్లేదు. వాట్ ఈస్ ద అబ్సెషన్ విత్ తెలివైన వాళ్ళు? ఎనీవేస్, వీ మూవ్ ఆన్. నా నెక్స్ట్ నెగటివ్, అండ్ ఇది ఫైనల్ నెగటివ్ ఇది, కానీ డిస్కౌంట్ కాదు, ఇది కొంచెం భారీ నెగటివే. ఇది కూడా రైటింగ్లో ఒక ఫ్లా ఇది, ఆర్ ఏరియా ఆఫ్ ఇంప్రూవ్మెంట్. అండ్ రైటింగ్దే ఆబ్వియస్లీ. ఈ సినిమాలో రైటింగ్ తప్ప ఇంకేం లేదు. ఇంటర్నెట్ కెఫే వాడు, ఆ క్యారెక్టర్ ఏమయ్యాడు? మీరు చూడండి, లెక్క ప్రకారం న్యాయంగా ఆలోచిస్తే ఆ పనికి మాలిన జడ్జిని పక్కన పెట్టి మీరే జడ్జ్ అవ్వండి, న్యాయంగా ఆలోచించండి. చందుగాడు కేసు ఎలా గెలిచాడు, ఎందుకు గెలిచాడు? తేజ వల్ల గెలిచాడు అని మీరు అనొచ్చు. ఎస్, టెక్నికలీ యూఆర్ రైట్. కానీ తేజ పిక్చర్లోకి ఎట్లా వచ్చాడు? ఈ ఇంటర్నెట్ కెఫే వాడి వల్ల. చందుగాడు వాడి రక్త సంబంధం కూడా కాదు, తమ్ముడు లాంటి వాడు అంటాడు. ఓకే, రోజు అక్కడికి వెళ్తాడు, ఆ ఇంటర్నెట్ కెఫేకి దోస్తులుగా పట్టుకొస్తాడు, బిజినెస్ ఇస్తాడు, ఫైన్. దానివల్ల ఏదో సింపతి పుట్టుకొచ్చి తమ్ముడు లాంటి వాడు అన్నాడు అనుకుందాం. కానీ కోర్టుల చుట్టూరా పిచ్చోడ్లా తిరిగేది, తారీఖ్ పే తారీఖ్ మన కోర్టులు ఎట్లా అయితే వాయిదా వేస్తుంటారో ప్రతి ఒక్క పోస్ట్ పోన్ డేట్కి మళ్ళీ రావడము, ఆ ముందు లాయర్ కూడా సకా పని చేయట్లేదని మళ్ళీ వాడిని ఎదురించి క్వశ్చన్ చేయడము, రక్త సంబంధం లేనివాడు ఇదంతా చేస్తున్నాడు. మళ్ళీ ఇంకా అయిపోయింది కేసు, అందరూ చుట్టుపక్కల అందరూ లైట్ తీసుకో, బిస్కెట్ పడిపోయింది తినేయాలి నువ్వు అని చెప్పేసి చెప్తుంటే 3 రోజుల్లో వీకెండ్ తర్వాత నీకు తీర్పు చెప్పేస్తున్నారని చెప్పినా ఏదో ఒక లాయర్ ఎక్కడో ఉన్నాడు అంట కదా అని చెప్పి అక్కడ పోయి అక్కడ ట్రై చేయడము, అలా వాడికి ఈ తేజ దొరకడము. సో ఈ మొత్తం కథకి, చందుగాడి లైఫ్కి 14 ఏళ్ల శిక్ష తప్పించింది ఈ ఇంటర్నెట్ కెఫే వాడు అన్నలాంటి వాడు అనగాదు. ఇలాంటి క్యారెక్టరు, ఇంత ఘనకార్యం చేసిన క్యారెక్టరు ఒక్క అక్నాలెడ్జ్మెంట్ లేదు. ఎప్పుడైతే కేసు తిరగబడుతుందో, ఇప్పుడు తేజ మళ్ళీ వచ్చి గట్టిగా వాదిస్తున్నాడు, ఒక్కొక్కటి వాళ్ళు చెప్పిన అబద్ధాలన్నీ తీస్తున్నాడు బయటికి, కేసు మళ్ళీ మారుతుంది, జడ్జికి ఇప్పుడు కొంచెం ఎంటర్టైన్మెంట్ వస్తుంది కాబట్టి జడ్జి కూడా కొంచెం ఇటువైపు తిరుగుతున్నాడు. ఇదంతా జరుగుతున్నప్పుడు ఈ ఇంటర్నెట్ కెఫే వాడికి, అండ్ ఎస్పెషలీ ఎప్పుడైతే జడ్జి ఫైనల్ తీర్పులో వీడిని నిర్దోషి అని చెప్తాడో అప్పుడు కూడా
ఎస్పెషలీ అప్పుడు ఈ ఇంటర్నెట్ కెఫే వాడికి ఒక్క అక్నాలెడ్జింగ్ సీన్ లేదు, ఒక్క అంటే గుర్తించే సీన్ లేదు, ఒక్క రియాక్షన్ షాట్ లేదు, చెప్పుకోదగ్గ రియాక్షన్ షాట్. ఏదో ఇట్లా సటక్కని వచ్చిపోయే రియాక్షన్ షాట్ అనట్లేదు నేను. ఎంతైతే ఈ కథకి ఈ క్యారెక్టరు ముఖ్యమో, ఎవరి వల్ల అయితే ఈ చందుగాడు బతికి బయట పడుతున్నాడో ఇప్పుడు, అలాంటి వాడికి ఎంత రియాక్షన్ ఇవ్వాలి నువ్వు, అలాంటి వాడికి ఎంత గుర్తించాలి. ఆ చుట్టుపక్కల ఉన్న క్యారెక్టర్లు తేజ యాజ్ ఎ లాయర్ వాళ్ళ ఫ్యామిలీకి చెప్పడం కానీ, ఇదంతా జరిగింది ఇతని వల్ల, ఇతను అసలు వదలలేదు, అసలు రోజు వచ్చాడు, ఏ టైంకి ఆ టైం రమ్మంటే వచ్చి కూర్చున్నాడు, అట్లా రోజంతా కూర్చొనే ఉన్నాడు, వెయిట్ చేస్తూనే ఉంటాడు, ఓ ఎంత ఓపిక. ఇదంతా ఏమీ లేదు. ఉష్క్ మనకేం కావాలి, చందు జాబిలి ఇద్దరు బస్ స్టాప్ కింద కౌగులించుకోవాలి, అక్కడ శుభం అని ఫ్రీజ్ ఫ్రేమ్ పెట్టాలి మనం, అది మనకు కావాల్సింది. బట్ ఇది కూడా రైటింగ్లో ఒక పెద్ద మిస్. ఇది క్యారెక్టర్లని బాగానే వాడుకున్నారు ఈ సినిమాలో, కానీ అందరికంటే మెయిన్ క్యారెక్టర్ని మర్చిపోయారు. సో అంతటితో మన పాజిటివ్స్ నెగటివ్స్ లిస్టు సమాప్తం. లాండ్రీ లిస్ట్ అంతా అయిపోయింది. ఇప్పుడు మిగిలింది ఈ సినిమా క్రక్స్. ఫిల్మ్ మేకింగ్ మీద సినిమాకి సంబంధించింది రివ్యూ చెప్పాము కాబట్టి, కవర్ చేసేసినా కాబట్టి, ఇప్పుడు కొంచెం సైడ్ స్టెప్ తీసుకుంటాం. ఎవరికైతే ఈ సినిమా నచ్చిందో, ఎవరైతే ఈ సినిమా బాగుంది అని చుట్టుపక్కల వాళ్ళకి చెప్పుకుంటూ వెళ్ళారో, మీరు బాగా గమనించాల్సిన, ఆలోచించాల్సిన విషయం ఇది. ఈ సినిమా మీకు ఇంతకీ ఎందుకు నచ్చింది? నచ్చకూడదు అని నేను అనట్లేదు, ఎప్పుడూ అనను. ఆడియన్స్కి, సినిమా చూసే ఆడియన్స్కి నచ్చితే నచ్చింది, లేకపోతే లేదు, అంతే. కాకపోతే ఈ పాయింట్ నేను ఎందుకు ఎత్తుతున్నానంటే, మీ గురించి మీరు తెలుసుకోవాల్సిన చాలా విలువైన, అమూల్యమైన నిజం ఉన్నది ఇందులో. ఈ సినిమా మీకు ఎందుకు నచ్చింది, ఏం చూసి నచ్చింది? మీరు హాయ్ నానా అని ఒక సినిమా చూసారా? ఒకవేళ మీరు చూడలేదంటే తప్పకుండా చూడండి, మీకు పిచ్చి పిచ్చిగా నచ్చుతుంది ఆ సినిమా. అది సగం సీరియస్ అండ్ సగం జోక్గా అంటున్నాను నేను. కానీ ఎందుకంటున్నానంటే, హాయ్ నానాకి ఈ సినిమాకి ఒక్క పోలిక ఉంది. ఏంటంటే, ఇమోషనల్గా బాగా పండించారు సినిమాని. ఇమోషనల్ కన్సిస్టెన్సీ ఉండే, లాజికల్గా అబ్సల్యూట్ చెత్తకుండి. కోర్టుని ఎందుకు అంటున్నాను నేను అట్లా అంటే, హాయ్ నాన్న ఎందుకు అన్నాను, అది హాయ్ నాన్న రివ్యూ పై వినండి, అందులో ఉంటుంది డీటెయిల్గా. కోర్టుని ఎందుకు అంటున్నానంటే, ఒక లాయర్ వాడి క్లయింట్తో మాట్లాడకపోవడం అనేది, అసలు కేసు గురించి మాట్లాడకపోవడం అనేది, ఇట్ ఈస్ అన్హర్డ్ ఆఫ్. ఫస్ట్ స్టెప్పే అది మామూలుగా చేసేది. మరి నేనేమైనా మిస్ అవుతున్నానా ఈ పాక్సో కేసు సందర్భం వల్ల, లేకపోతే వాడు మైనర్ ఉండడం వల్ల ఈ లాయర్ చందుగాడిని కలవలేకపోయారా, మాట్లాడలేకపోయారా, ఏమైనా లా ఉందా అట్లా మాట్లాడకూడదు అంటే నేను నమ్మలేను. ఎందుకంటే ఏ లాయర్ అయినా వాడు క్లయింట్తో మాట్లాడాలి, ఫస్ట్ వాళ్ళు చేసే పని అది. మిగతా వాళ్ళని తర్వాత అడుగుతా, కానీ ఫస్ట్ నువ్వు చెప్పు ఏం జరిగిందని. అది ఒక్కటి ఇట్లా సైడ్కి ఇట్లా తసక్కని ఇట్లా తోసిపడేశారు చూడు. కథని ఒక విధంగా చెప్దాము, ఒక ట్విస్ట్లో చెప్దాము అనే ఉద్దేశంతో, దానివల్ల చాలా బిస్కెట్ తింటుంది లాజిక్ సినిమాలో. సో హాయ్ నానాలో కూడా లాజిక్కి అస్సలు ఏమాత్రం ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, ఇమోషన్కి ఇచ్చారు బాగా. ఇందులో కూడా ఇమోషన్కి బాగా ఇచ్చారు ఇంపార్టెన్స్. దానివల్ల తేలింది ఏంటంటే, ఇమోషన్ ఆడియన్స్లో చూసిన వాళ్ళకి ఎవరికైతే ఆ ఇమోషన్ పండిందో, అది ఏమైనా ఎమోషన్ అవనివ్వండి, అది ఈ సినిమాలో ఉన్న చందుగాడి ఎమోషన్స్ అయినా, లేకపోతే హాయ్ నానాలో అది ఒక రొమాంటిక్ ఎమోషన్ అయినా, వాట్ ఎవర్ ఎమోషన్ పండిస్తే ఆడియన్స్లో కొంతమందికి ఇంకేం అవసరం లేదు. ఆ లాజిక్ పనిచేస్తుందా లేదా అనేది ఇగ్నోర్. ఎమోషన్ పండింది, నాకు అది చాలు, దిస్ ఇస్ అ వండర్ఫుల్ మూవీ. ఈ సినిమా సీన్లు నేను క్లిప్ చేసుకొని సోషల్ మీడియాలో పెడుతుంటా. హీరో హీరోయిన్ని దూరం నుంచి అలా ఒక చూపు చూడగానే అబ్బా గుండె కరిగిపోయింది, ఇవన్నీ విచ్ ఇస్ ఫైన్, ఇట్స్ ఓకే. కాకపోతే ఇక్కడ గమనించాల్సిన విషయం, ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మీలాంటి వాళ్ళని అన్డ్యూ అడ్వాంటేజ్ తీసుకోవాలి అంటే, లేదా మీలాంటి వాళ్ళకి ఎవరైనా టోపీ పెట్టాలంటే, ఆల్ దే నీడ్ టు డూ ఇస్ ఇమోషన్స్తో కన్విన్స్ చేయాలంతే. ఇమోషనల్గా ఆడుకోవాలి, లేకపోతే ఇమోషనల్గా బ్లాక్మెయిల్ చేయాలి, లేదా ఇమోషనల్గా మ్యానిపులేట్ చేయాలి. అలా చేస్తే మీకు టోపీ పడచ్చు. మీ గురించి బయటపడే నిజం అనేది ఇది. మీకు లాజిక్ అంత స్ట్రాంగ్గా ఉండాల్సిన అవసరం లేదు, ఇమోషన్ స్ట్రాంగ్గా ఉంటే సై. అంటే బేసిక్గా ఈ సినిమాలో జడ్జ్ ఎట్లయితే ఉన్నాడో దాదాపు అట్లా. కానీ వాస్తవం ఏంటంటే, మనకి రెండు అవసరం, లాజిక్ అవసరం, ఇమోషన్ కూడా అవసరం లైఫ్ని నావిగేట్ చేయాలి అంటే. ఈ రెండిట్లో ఏది తక్కువ పడినా ఆ సందులోకి వెళ్ళి వస్తారు టోపీ పెట్టనీకి. కానీ ఇది జస్ట్ సినిమా గురించి పాయింట్ కాదు, ఎందుకంటే ఆర్ట్ ఇమిటేట్స్ లైఫ్, ఇమిటేట్స్ ఆర్ట్,
ఇమిటేట్స్ లైఫ్ అండ్ సో ఆన్. ఇది ఒక ప్రోగ్రెషన్, ఇది ఇట్ నెవర్ స్టాప్స్. సో ఒకవేళ మీకు హాయ్ నానాలో కానీ కోర్ట్లో కానీ మీకు ఈ లాజికల్ పాయింట్స్ కనపడలేదు, మీకు ఆ ఇమోషనల్ కన్సిస్టెన్సీ వల్ల మీరు మైమర్చిపోయి మీకు ఆ సినిమా చాలా నచ్చేసింది అని మీరు ఒకవేళ ఆ కేటగిరీలో ఉంటే, అదే గుణం వేరే చోట్ల కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఆఫీస్లో, ఫ్రెండ్ సర్కిల్లో, ఇంట్లో మీరు కన్జ్యూమ్ చేసే న్యూస్ దాంట్లో, ఎందుకంటే న్యూస్ కూడా చాలా వరకు ఈ మధ్య ఇమోషనల్ మ్యానిపులేషనే. లేదా మీరు వేరే మీడియా ఏదైనా కన్జ్యూమ్ చేస్తున్నారా, అందులో కూడా అదే రిస్క్ ఇక్కడ కూడా ఉంటుంది. సినిమా చూసేటప్పుడు రిస్క్ ఏం లేదు. హాయ్ నానా చూసారు, మీకు ఇమోషనల్ కన్సిస్టెన్సీ వల్ల మీకు నచ్చేసింది సినిమా పిచ్చి పిచ్చిగా, నాకు హాయ్ నానా మస్తు ఇష్టం అని బయట చెప్పుకుంటూ వచ్చారు మీరు. దానివల్ల మీకు రిస్కే లేదు అసలు, ఎందుకంటే అది జస్ట్ ఒక సినిమా. కానీ ఆ గుణమే లైఫ్లో వేరే దాంట్లో కంటిన్యూ అవుతుంది, అక్కడ ఉంటుంది రిస్క్. అది నేను చెప్పదలుచుకున్నా. దాన్ని కొంచెం గుర్తిస్తే, దాని గురించి మీకు అవేర్నెస్ వచ్చినా, అది మీకు కనిపించిన ఒక పెద్ద స్టెప్ అది. ఎందుకంటే అప్పుడేమవుతుందంటే, ఓకే నాలో ఇది ఉంది, దీనివల్ల నాకు ఇక్కడ అక్కడ రిస్క్ ఉండొచ్చు, కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని నేను గమనించాలి. ఎస్పెషల్లీ ఆఫీస్లో చిన్న చిన్న తప్పుల వల్ల, చిన్న చిన్న సందర్భాల వల్ల పెద్ద పెద్ద బిస్కెట్లు తినాల్సి వస్తుంది. కొన్నిసార్లు ప్రమోషన్లు ఆపేస్తారు, లేకపోతే ఒక ఇన్నర్ సర్కిల్ నుంచి బయట గెంటేస్తారు. దానివల్ల గ్రోత్ అనేది దొబ్బుతుంది. చాలా అవుతాయి వర్క్ ప్లేస్లో. సో నాలో ఇది ఒకటి ఉన్నది అని ఒకవేళ గుర్తిస్తే, దాని తర్వాత ఓకే ఇప్పుడు ఈ ఇమోషనల్ మ్యానిపులేషన్ని ఎలా అవాయిడ్ చేయాలి, దానికి స్టెప్స్ ఏముంటాయి, ఈ సందర్భాలలో నేను ఏం పెట్టుకోవాలి మైండ్లో అన్న ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంటుంది ఇంటర్నెట్లో. అప్పుడు మీరు తెలిసాక, ఒకసారి గుర్తించాక, మీరు మెల్లగా మీ పేస్లో మీరు రీసెర్చ్ చేసుకోవచ్చు ఏం చేయాలి ఆ పరిస్థితుల్లో అని. ఇంకోవైపు మీరు గుర్తించిన సినిమాని సినిమాలానే చూస్తారు. ఈ విషయం మీరు గుర్తించాక కూడా రేపు ఇంకో హాయ్ నానా లాంటి సినిమా వస్తే అది కూడా ఎంజాయ్ చేస్తారు. అండ్ దట్స్ నాట్ అ ప్రాబ్లం, ఎందుకంటే అది సినిమా అనేది, దానివల్ల ఏం నష్టమేం లేదు. సో గుర్తించడంలో పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే, హార్మ్లెస్ దాన్ని అలానే ఎంజాయ్ చేయొచ్చు. ఎక్కడైతే రిస్క్ ఉంటుందో అక్కడ కొంచెం ఇంకా కాన్సన్ట్రేట్ చేయొచ్చు, ఇంకా ఫోకస్ చేయొచ్చు, ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చేయాలి అని చెప్పి. గుర్తించకపోతే తసక్ అని ఫసక్ అయిపోతాం బేసిక్గా, కొంపలు అంటుకోపోయినాగా తెలుస్తుంది. సో హాయ్ నానా అనేది ఇట్ ఈస్ నాట్ అ గుడ్ ఫిలిం అంటా నేను. ఇట్స్ డెఫినెట్లీ నాట్ అ గుడ్ ఫిలిం, కానీ ఇట్ ఈస్ అ వెల్ మేడ్ ఫిలిం. చాలా స్కిల్తో చేశారు ఆ సినిమాని. మీరు ఊహించుకోండి, ఏ లాజిక్ లేకుండా ఇమోషన్ పండించి అంతమంది ఫ్యాన్స్ని వాళ్ళు సంపాదించుకున్నారు. లిటరల్గా వాళ్ళ స్కిల్తో సంపాదించుకున్నారు. అందుకనే ఇట్స్ నాట్ అ గుడ్ ఫిలిం, బట్ ఇట్ ఈస్ అ వెరీ వెల్ మేడ్ ఫిలిం. అందుకనే దానికి రేటింగ్ కూడా తగ్గట్టే ఇచ్చాం మేము, 7 ఎంతో నాకు తెలిసి. అండ్ కోర్ట్ సంగతి కూడా అదే. ట్రీట్మెంట్లో ఇమోషనల్ కన్సిస్టెన్సీ తీయడం బాగా తీశారు, అక్కడైతే స్కిల్ ఉన్నది. అండ్ దానివల్లనే ఎవరైతే కోర్ట్ బాగుంది సినిమా చూడండి అని అంటున్నారో, నా ఉద్దేశంలో ఆ ఒక్క కారణం వల్ల, ట్రీట్మెంట్ బాగుండడం వల్ల, ఇమోషనల్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసినందువల్ల ఈ మంచి మాటలు వస్తున్నాయి సినిమా గురించి. అండ్ అఫ్ కోర్స్ మంగపాటి యాక్టింగ్ వల్ల కూడా. సో మొత్తానికి అదండి కోర్ట్ రివ్యూ. నెగటివ్స్, పాజిటివ్స్, ఎక్స్ట్రాస్ అన్ని మాట్లాడుకున్నాం. ఇప్పుడు వచ్చేద్దాం గుణపాఠాలకి. వండర్ఫుల్. మొదలుగా ఈ సినిమా చూసి నేను నేర్చుకుంది ఏంటంటే, కోలాలు తాగడం ఆపేయాలి. నాకు తెలిసి ఈ సినిమాలో ఆ థమ్స్అప్ సీన్లో వాళ్ళు చెప్పదలుచుకున్న మెసేజ్ అదే. ఏంటంటే ఈ కోకాకోలాలు, థమ్స్అప్లు, పెప్సీలు వగరాలు ఇవి ఫినాయిల్ లాంటి పదార్థాలు. ఇవి టాయిలెట్లు క్లీన్ చేసే ఐటమ్లని మనము గొంతులో పోసుకుంటున్నాం ప్రస్తుతానికి. అది తెలియజేయడానికి, ఆ గుణపాఠం మనకి తెలియజేయడానికి ఈ సినిమాలో కొంతమంది చల్లటి థమ్స్అప్ తాగుతుంటే ఇమ్మీడియట్ గా కట్ చేసి ఇంకొకటి మక్కిలు ఎరగొడుతుంటారు. ఇట్లా వాట్ అ వండర్ఫుల్ సీక్వెన్స్. నాకు తెలిసి అదే ఉంటుంది. సో కోలాలు తప్పకుండా తాగడం మానేయండి, అది మనకు మంచిది కాదు. కావాలంటే మీ కమోడ్లు, లెట్రిన్లు సాఫ్ చేసుకోండి దానికైతే పర్ఫెక్ట్. వాట్ ఎ వండర్ఫుల్ గుణపాఠం. రెండవ గుణపాఠం వచ్చి జడ్జ్మెంట్ మీద. ఆ జడ్జ్ని తలుచుకోండి అందరూ. వావ్, అంతేగా. ప్రొసీడ్. జడ్జ్మెంట్ ఇట్స్ నాట్ ఈజీ అన్న టాపిక్ మీద ఎపిసోడ్ 101 ఇంగ్లీష్ పాడ్కాస్ట్ ఎపిసోడ్ మేము ఎప్పుడో చేసాం. ఎందుకంటే లైఫ్లో జడ్జ్మెంట్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్స్. ఏ పరిస్థితినైనా, ఏ సందర్భాన్నైనా సరైన తీర్పు చెప్పగలుగుతావా దానికి, అది చెప్పడానికి, ఆ సొల్యూషన్ చేరడానికి ఈ సినిమాలో చెప్పినట్టే సరైన ప్రశ్నలు అడగగలుగుతావా అనేదే వస్తుంది జడ్జ్మెంట్లో. ఈ సినిమాలోనే చూడండి, జడ్జ్మెంట్ ఎక్కడ దొబ్బిందంటే ఆ ఇంటర్నెట్ కెఫే వాడికి అసలు గుర్తింపే లేకుండా అందరికంటే ఇంపార్టెంట్ పని చేసింది వాడు. నో అక్నాలెడ్జ్మెంట్. ఈ జడ్జ్మెంట్ దొబ్బింది, అందరి వైపు నుంచి దొబ్బింది, రైటర్ వైపు నుంచి కూడా దొబ్బింది.
ఇంకోటి, ఆ జడ్జిని చూడండి, అస్సలు ఇంచు కూడా జడ్జ్మెంట్ లేని జడ్జి వీడు. లాస్ట్కి ఏమంటాడు, లంచం తీసుకున్నందుకు పోలీస్ స్టేషన్ మీద ఎంక్వైరీ అంటాడు. ఓకే, ఇప్పుడు కేసు అయితే కట్టేస్తున్నారు, ఆ ఎంక్వైరీ జరుగుతుందా లేదా, దానివల్ల ఏమైనా పనిష్మెంట్ వచ్చిందా లేదా ఎవరికైనా అనేది ఎవడి తెలీదు, ఎందుకంటే దాన్ని ఫాలో అప్ ఎవడు చేయట్లేదు. సరే, ఎంక్వైరీ అన్నాడు, డాక్టర్ గారు లంచం తీసుకున్నాడని చెప్పేసి ఒక్క మాట మాట్లాడేవాడి మీద. జడ్జ్మెంట్ గురించి మాట్లాడుతున్నాం మనం. జడ్జ్మెంట్ ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, సమాజంలో ఒక తప్పు జరుగుతుంది, ఇది మళ్ళీ ఇంకోసారి జరగకూడదు అంటే యాజ్ అ జడ్జ్, మళ్ళీ మీరే జడ్జ్ అని ఊహించుకోండి, ఆ జడ్జ్ కాదు, బెటర్ జడ్జ్. ఒకవేళ మీరే జడ్జ్ అయితే ఇన్సెంటివైజ్ చేయాలి, ఇంకోసారి జరగకూడదు అంటే నేను శిక్ష ఎట్లా చెప్పాలి అంటే బయట వాళ్ళందరూ భయపడాలి ఈ తప్పు చేయడానికి. సో ఒక డాక్టర్ లంచం తీసుకున్నాడంటే కేసు తీర్పు చెప్పాక శిక్షల్లో వాడి లైసెన్స్కి ఏదో ఒకటి అవ్వాలి, బిస్కెట్ సంథింగ్, వాడికి దెబ్బ తగలాలి, కానీ గట్టిగా తగలాలి. అండ్ అది న్యూస్ పేపర్లో పెట్టాలి, పబ్లిక్గా అందరి ముందు, న్యూస్ ఛానల్స్లో చెప్పాలి. ఇది కోర్టు వాళ్ళు ఆర్డర్ ఇవ్వాలి, మ్యాక్సిమం పబ్లిసిటీ, ఈ డాక్టర్ లంగాగాడు, వీడికి కొన్ని రోజులు కొంతకాలం దాకా వీడికి బిస్కెట్ ఇస్తున్నాం, అందరూ తెలుసుకోండి అన్నది చేయలేదు. వాడిని అసలు పట్టించుకొని కూడా పట్టించుకోలేదు. పోని ఈ లంగా పనులు నడిపిందంతా ఎవరు, ఈ హర్షవర్ధన్ క్యారెక్టర్. ప్రాసిక్యూటర్ దయాని మేము మందలిస్తూ అంట, మందలిస్తున్నావా అంటే ఏంది, బ్యాడ్ బాయ్ అంటున్నావా, ఏమంటే మందలించడం అయింది? మందలిస్తే వాడు మళ్ళీ పోయి అట్లనే చేయడా, ఎలాగో మళ్ళీ దొరికిపోయినా ఒకవేళ మళ్ళీ మందలిస్తాడు, ఇంకేం చేస్తాడు? అదా న్యాయము, అదా జడ్జ్మెంట్. అంటే నేను సినిమాని అనట్లే, ఇప్పుడు సినిమా బయట చెప్తున్నాను నేను. జడ్జ్మెంట్ అంటే ఇలా ఉండాలి బేసిక్గా. మందలించడం ఏంది, వాడిని డీబార్ చేయాలి. ఒక్కడిని పట్టుకొని డీబార్ చేస్తే మిగతా వాళ్ళందరూ చక్కగా వస్తారు లైన్లోకి. వాడెందుకు, జడ్జిని ఎందుకు వదలాలి? జడ్జి మీద కూడా ఉండాలి. ఇష్టం వచ్చినట్టు దురదేస్తే వాయిదా వేయడం కేసు, ర్యాష్ వస్తే మళ్ళీ ఇంకో 15 రోజులు వాయిదా వేయడం. యురానర్ పలానా విట్నెస్ ఇవాళ పసుపు చీర కట్టుకొచ్చింది అంటే ఓ నో, ఓ షిట్, ఇంకో 2 వారాల దాకా వాయిదా వేద్దాం, ఎర్ర చీర కట్టుకునేదాకా. ఏంది ఇది? దీనికి కూడా ఒక శిక్ష ఉండాలి కదా, ఏదో ఒక పనిష్మెంట్ ఉండాలి. ఎంత నువ్వు వాయిదా వేస్తున్నావు అంటే అంత శిక్ష పడాలి. అసలు కోర్టు కేసు సాగదీయడానికి వీళ్ళకి పనిష్మెంట్ లేకపోతే వీళ్ళు ఎందుకు సాగదీయరు? సబ్జెక్ట్ మ్యాటర్ బట్టి, ఆ కేసు కాంప్లెక్సిటీ బట్టి, ఈ కేసుని నువ్వు ఇంతకాలం లోపల కట్టేసి పడేయాలి అని చెప్పకపోతే, ఒక ఫ్రేమ్వర్క్ లేకపోతే వీళ్ళు మాత్రం ఎందుకు చేస్తారు? చేయరు. ఇప్పుడు నువ్వు జడ్జిల దగ్గర పోయి, బై ద వే ఈ ఎపిసోడ్ ఈ లీగల్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి ఎవరికి షేర్ చేయకండి, ఇది మనలో మన మాట. ఇది జడ్జిలను పట్టుకొని నువ్వు కేసులు ఎంత సాగదీస్తావో మేము చూస్తాం, ఎన్నిసార్లు ఇష్టం వచ్చినట్టు వాయిదా వేస్తావో అది కూడా చూస్తాం. ఒక లిమిట్ దాకా నువ్వు ఒక లిమిట్ దాటినావు అంటే బిడ్డ, నీ జడ్జి స్థాయికి తగ్గట్టే నీకు బంగ్లానే ఉంటుంది, నీ ఇల్లు బంగ్లానే ఉంటుంది. కానీ ఆ బంగ్లా ఎక్కడ ఉంటుందో అనేది మేము చెప్తాం తర్వాత. ప్రస్తుతానికి నీ బంగ్లా జూబ్లీహిల్స్లో ఉన్నదా? ఇంకా నువ్వు ఇట్లా చేస్తూ పోయావు అనుకో, నీ బంగ్లా తీసి ఇంకేనో పెడతాం, దోమలగూడలో పెడతాం. అట్లనే చేసుకుంటూ పోయినావు అనుకో, నీ బంగ్లా తీసి బస్తీలో పెడతాం. బంగ్లానే ఉంటుంది నీకు, నువ్వు ఒక జడ్జి కాబట్టి. కానీ ఆ బంగ్లా ఎక్కడ ఉంటుందో మా చేతుల్లో ఉంటుంది. ఇలాంటి మెజర్స్ తీసుకుంటే ఎవడైనా చక్కగా దారికి రాడా? ఇట్స్ నాట్ ఎ జోక్ బ్రదర్, అంతేగా, ప్రొసీడ్. సో అదండి ఈ 2 గుణపాఠాలు. కోర్ట్ సినిమాకి గుణపాఠాలు కూడా అయిపోయినాయి. ఇప్పుడు వచ్చేద్దాం మనం రేటింగ్కి. కోర్ట్ అనే సినిమా ఇది నెట్ఫ్లిక్స్లో ఉన్నది. ఈ సినిమాకి దేంట్లో రేటింగ్ ఇద్దాము అంటే థమ్స్అప్లో ఇద్దాం. సో కోర్ట్ అనే సినిమాకి 10 థమ్స్అప్ బాటిల్లో నా రేటింగ్ వచ్చి 6 థమ్స్అప్ బాటిల్స్. తాగకండి, బాత్రూమ్లు కడగండి. సో అదండి కోర్ట్ రివ్యూ. మీకేమనిపించింది సినిమా చూసి అండ్ ఈ రివ్యూ విన్నాక? మీకు ఎనీ పాయింట్స్ ఆఫ్ డిసగ్రీమెంట్ ఆర్ అగ్రీమెంట్ మాకు రాసి చెప్పండి. అండ్ ప్రాంప్ట్గా రాయాలి, వాయిదా వేయకూడదు. అట్లా నేను 2-3 రోజుల తర్వాత రాస్తా, మళ్ళీ తర్వాత ఇంకో వారంలో, అట్లా కాదు, ప్రాంప్ట్. సో ఎక్కడో మీకు తెలుసు కదా, మా award winning socials. ఇవేంటంటే ఇన్స్టాగ్రామ్లో @_thigap, ట్విట్టర్లో @thigap, మా ఈమెయిల్ వచ్చి mindthigap@gmail.com. ఇంకా మా ఒక మస్తు పెద్ద థైగ్యాపర్ కమ్యూనిటీ పడున్నది అక్కడ డిస్కార్డ్లో. వచ్చి హ్యాంగ్ అవుట్ చేయండి, జాయిన్ అవ్వండి మా డిస్కార్డ్ కమ్యూనిటీ. ఇంకా ఒకవేళ మీరు థైగ్యాప్ని సపోర్ట్ చేయదలుచుకుంటే యాజ్ అ స్పాన్సర్, మీకు వీలుంటేనే మా పేట్రియాన్కి వచ్చి జాయిన్ అవ్వండి. అండ్ పేట్రియాన్లో ఫ్రీగా కూడా జాయిన్ అవ్వచ్చు బై ద బై, ఒకవేళ మీకు తెలియకపోతే. ఆ తర్వాత కావాలంటే
డిసైడ్ చేసుకోవచ్చు మీరు. ఈ అన్ని లింక్స్ ఎప్పటికీ ప్రతి ఎపిసోడ్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఇంకా మా లింక్ ఇన్ బయోలో ఉంటుంది. కొట్టి వచ్చేయండి మా డిస్కార్డ్ అండ్ పేట్రియాన్ కి. ఇప్పటిదాకా ఈ సౌండ్ వాడడమే మర్చిపోయాయి ఈ ఎపిసోడ్లో. బట్ ఎనీవేస్, మొత్తానికి ఈ రివ్యూ ముగిసింది. అండ్ మనం ప్రతిసారి చెప్పుకున్నట్టే థై గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ పంచండి.